Open bathroom with TG. TG. సో మళ్ళీ బస్సు ఆగింది, యా డిన్నర్ ఆర్డర్ ఇచ్చేసి అర్జెంటుగా వచ్చేసినాం బాత్రూంలోకి. ఎస్ ఇప్పుడు బర్కుళ్ళు చూద్దాం. మొదలుగా ఈమెయిల్లో ఓకే. మనకు బలికింది శ్రీనివాస్. హే శ్రీనివాస్. శ్రీనివాస్ ఎవరు అంటే ముత్యాల ముగ్గు స్పాన్సర్ చేసిన మేధావి శ్రీనివాస్ ఏం బరికాడంటే శ్రీనివాస్ తిట్టింది కదా మనం లాస్ట్ టైం. ఎస్, ఓ యా కానీ ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాడు. తిట్టి మరి రాస్తుండు. ఎస్, కైండ్ ఆఫ్ హర్డ్ యువర్ రివ్యూ అగైన్ వెన్ ఐ వాజ్ మోర్ సోబర్. ఓకే, ఇట్స్ అ డేంజరస్ థింగ్ టు డూ, యా బట్ ఓకే. బ్రిలియంట్. ఇది దేనికి? ముత్యాల ముగ్గుకే. ఐమ్ లాస్ట్. ఓకే, మొత్తం చదువు అయితే. Kind of heard your review again when I was more sober. ఓకే. Brilliant. In how you guys were ridiculing the movie so that people in this current generation understand the importance of the movie. అందుకనే 1-2 సార్లు చూస్తాం మేము మూవీ. అది సో వినడం కూడా 1-2 సార్లు వినాలి, అది అప్పుడు అర్థమవుతుంది. As someone who had confirmation bias and loved the movie too much, మీరు కామెడీగా మాట్లాడుతుంటే కొంచెం హర్ట్ అయ్యి ఉన్నట్టున్నా. Initially I misjudged the podcast. ఇది కామన్ రా మాకు. Yeah, we're used to it. Yeah, learn it from TFI. You're using comedy to get people to pay attention to the quality of the movie. Hats off. General ga mem hats cheskomu, so yeah, by default నువ్వు వేసుకుంటావంటే ఆఫ్ చేసి. Yeah. By the way, lifelong Hyderabadi left Hyderabad in 1993. అది లైఫ్ లాంగ్ హైదరాబాద్ ఎట్లేదవరా శ్రీనివాస్. Hey, comedy గురించి ఇందాక రాశాడు. ఓ వాట్ ఎ జోక్. ఇట్లా ఇన్స్టెంట్ గా వేయద్దు. Left Hyderabad in 1993 for USA. 30 ఏళ్ళు అయినారా? It's been 30 years since you left Hyderabad. I live in North Carolina. Okay. Kind of reluctantly due to the dollar versus rupees dash censored equation. Okay. We get it. Yeah, we get the emotion. 90s లో పోయిన వాళ్ళకి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేసినావు. 90s లో పోవడం అనేది నా దృష్టిలో మంచి పని చేసినావు. స్టిల్ వర్కింగ్ రిలక్టెంట్లీ. ఓకే. ఏంట్ వి ఆల్. ఏదో కొత్తగా ఏదో ఉట్టిన ఇది ఎట్లున్నది తెలుసా, అమ్మాయిలు చెప్తారు కదా, లైక్ వెన్ దే ఆర్ టెల్లింగ్ దర్ సాబ్ స్టోరీ, ఏదో నాతో ఏం జరిగింది తెలుసా, ఏం జరిగింది అంటే అందరికి జరిగింది. డోంట్ గెట్ మీ రాంగ్, ఐ లవ్ మై professional. Yes. And I love what I do to help people. Doctor? But it's not what I actually love. ఇది నువ్వు ఒక బుక్ రాయి ప్లీజ్. నిజంగా ఇది మళ్ళీ చదవాలి. డోంట్ గెట్ మీ రాంగ్, ఐ లవ్ మై ప్రొఫెషన్. బ్రేక్ చేద్దాం దీన్ని. డోంట్ గెట్ మీ రాంగ్ కెళ్ళి స్టార్ట్ చేయి. డోంట్ గెట్ మీ రాంగ్, వి వోంట్ రా. ఐ లవ్ మై ప్రొఫెషన్ and I love what I do to help people. Very good. But it's not what I actually love. Now we get you wrong. Now we will take you wrong. 1993 వెళ్ళే వరకు ఎప్పుడు ఇండియా వదిలి వెళ్ళాలని అని ఉండేది. ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తాను అని ఉంది. రావు. ఇది నేను చెప్తున్నా, ఇప్పుడే గ్యారంటీ ఇస్తాను నీకు. 90s లో వెళ్ళిన వాళ్ళు వచ్చే ఛాన్సే లేదు. మీకుంటే స్కూల్ ఫీ ఉంటుంది, ఓ మార్టిగేజ్ ఉంటుంది, ఇవన్నీ ఎట్లా వదిలి రావాలి, ఇది లెక్కలన్నీ తప్పిపోతాయి మీకు. ఐ థింక్ అరౌండ్ 2000s లోనే నీ లెక్కలు తప్పిపోయి ఉండాలి. అది ఇఫ్ యూ వాంటెడ్ టు కరెక్ట్ దిస్, ఇట్ వాస్ ద ఛాన్సెస్ ద ట్రైన్ ఇస్ గాన్. అది మళ్ళీ డాలర్ పడి ఒక రిసెషన్ వస్తే గానీ తిరిగి వచ్చినా రాకపోయినా కాదు, వాళ్ళు ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోతారు. అంతే. ఇట్ ఈస్ దే కెనాట్ కమ్ బ్యాక్. వాళ్ళు అనుకుంటారు ఏదో ఇదే దేశం అంటే మట్టి కాదు అంతా ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత మట్టి ఉన్నది, మనుషులు కూడా మట్టిలాగా ఉన్నారు అంటారు. అయిపోతుంది. మళ్ళీ ఐ వాంట్, నాకు నా ఫ్రెష్ ఎయిర్ కావాలి, నాకు నా నార్త్ కారాలైనా సన్సెట్ కావాలి అనుకుంటూ పోతారు. సో శ్రీనివాస్, ఇట్స్ నో ఛాన్స్ మా. టు దిస్ డే వెన్ ఐ కమ్ బ్యాక్ టు హైదరాబాద్, మళ్ళీ ఊపిరి ఆడినట్టు ఉంటుంది ఇంగ్లీష్ లో అన్నట్లు. ఇక్కడ ఎట్లా పొల్యూషన్ ఉంటుంది ఇక్కడ, మర్చిపోయినావా ఎట్లుంటుందో ఇక్కడ. వస్తే లైఫ్ లాంగ్ హైదరాబాద్ మళ్ళీ. కీప్ రాకింగ్. ఎస్ వి విల్. అంటే రాళ్ళు కొట్టమంటావా మమ్మల్ని? చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మీరు చాలా విజయవంతం మరియు కీర్తిని సంపాదించుకుంటారు. ఈ కీర్తి విజయ్ ఎవరో తెలియదు, ఇది గలీజ్ చేయకు. మాకు పైసలు కావాలి. వి వాంట్ లక్ష్మి.
ఇది ఫస్ట్ లక్ష్మి వస్తే యా అన్ని వస్తాయి, కీర్తి వస్తుంది, విజయ అంతం వస్తుంది అన్ని ఉంటుంది, రంభా ఊర్వశి మేనక వీళ్ళందరూ యూ నేమ్ ఇట్, యూ నేమ్ ఇట్, నీ కూడా ఇస్తాం అప్పుడు అది. శ్రీనివాస్ ఏలేటి చంద్రశేఖర్ సినిమాలు మీరు అనుకోకుండా ఒక రోజు ద్వారా గుర్తించారు. తను ఏ రోజైనా అందరూ మూర్చబడే సినిమా చేస్తాడు. అవును, వాచుకోండి. సమాప్తమా? వెరీ గుడ్. శ్రీనివాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసినందుకు చాలా థ్యాంక్స్. యా, ఎప్పుడైతే నువ్వు ముత్యాల ముగ్గు సజెస్ట్ చేసినావో అప్పుడే నేను కట్ చేయాల్సి ఉండే ఫస్ట్. మేము ఇది ఒకటి లెసన్ లాంటి కొన్ని యాక్చువల్లీ సీరియస్గా చెప్తున్నాం, ఇదో మేము జోక్స్, అది కూడా జోక్ గా చెప్పాడు శ్రీనివాస్. నువ్వు మళ్ళీ హర్ట్ అవ్వకు. మత్తులో వింటున్నావు అంటే మత్తు వదిలి సోబర్గా విను, సోబర్గా ఏదైనా వీక్ డే రోజు విను. అది ఒక పాయింట్ అన్నాడు, బేసికలీ కామెడీ చేస్తుంటే నేను చాలా హట్టేనా అని. ఐ టిప్ మై హ్యాట్ టు యూ యాక్చువల్లీ శ్రీనివాస్. ఇది యాక్సెప్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. నేను తప్పు లోపం నాలో ఉండే, నేను సరిగ్గా వినలేదు. నేను కొంచెం తర్వాత విన్నప్పుడు అర్థమైంది, ఓహో ఇదా వీళ్ళ లైన్ అని. దట్ ఈస్ అ బిగ్ థింగ్. ఐ రియలీ మై రెస్పెక్ట్ అంటాను నేనైతే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదో థై క్యాప్ అనేది ఒక ప్రొఫెషనల్ అవుట్ఫిట్, అర్థమవుతుందా శ్రీనివాస్? మేము కామెడీని కరెక్ట్గా ఎట్లా వాడాలో అట్లా వాడతాం. మేము కామెడీ ఒకరిని చిన్న చూపు చూపించడానికి లేకపోతే ఒకళ్ళని కించపరచడానికి వాడం. అది ఉట్టి మా మధ్యలోనే వాడుకుంటాం. ఇప్పుడు వీడు ఉన్నాడు బట్టెబాజ్ గాడు, వీడి గురించి నేను అట్లా మాట్లాడతా, డిమీనింగ్ కానీ కాండసెండింగ్ కానీ. సేమ్ విత్ మీ అంతే. ఇది ఫేస్బుక్ థియరీ. ఇది నేను నీ ఫోటోకి లైక్ ఇస్తాను, నువ్వు నా ఫోటోకి లైక్, ఇది అంతే మాట. బట్ మూవీ విషయంకి వస్తే మేము చాలా సెన్సిటివ్ ఉంటాం. అండ్ కామెడీ ఈజ్ ఒక మీడియం ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఏ పాయింట్ అంటే నేను. సో దట్ ఆ సివియారిటీ కాకుండా జస్ట్ ఆ ఎసెన్స్ కొంచెం మీరు క్యాచ్ చేసేటట్టు లిసనర్స్కి, మా ప్రొఫెషనల్ లిసనర్స్కి, నీలాంటి వాళ్ళకి ఇట్ ఈస్ డైజెస్టబుల్ అన్నట్టు. అండ్ ఎస్, ఇది ముత్యాల ముగ్గు అనేది దానికి ఇది చాలా పాత మూవీ కాబట్టి ఇట్ వుడ్ బి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫర్ అ లాట్ ఆఫ్ అవర్ లిసనర్స్. సో దానికోసం అని చెప్పి మేము చాలా ప్రిపేర్ అయినాం. నీకు తెలియదు అసలు ఎంత పెద్ద ప్రిపరేషన్ అవుతుందో. ఫస్ట్ మత్తులో ప్రిపేర్, తర్వాత మళ్ళీ సోబర్ గా ప్రిపేర్, అండ్ తర్వాత ఒకసారి విస్కీలో ప్రిపేర్ అయినాము, తర్వాత వోడ్కాలో ప్రిపేర్ అయినాము, ఓల్డ్ మాంక్ లో కూడా ప్రిపేర్ అయినాము. తర్వాత ఊటీకి వెళ్ళాల్సి వచ్చింది మాకు, ఇక్కడ దొరకవు మష్రూమ్స్. తర్వాత ఆల్మోస్ట్ మేము అమెజాన్ కూడా వెళ్తుండే, ayahuasca ఇలాంటివన్నీ పదార్థాలతో ప్రిపేర్ అవడానికి. కానీ మరి నువ్వు అడిగినావు తొందరగా ఇవి చెప్పండి అంటే ఇక రికార్డింగ్ చేసేసినాం మేము. లేకపోతే చాలా మేము అసలు 10 years ప్రిపేర్ అవుతుండే పోతే. సో అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా మంచి కొరకు నువ్వు కోరుతున్నావు అని నీ ఆశీస్సులు మా దగ్గర ఉన్నాయి. అండ్ వీ ఫీల్ బ్లెస్డ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. థ్యాంక్స్ శ్రీనివాస్. నువ్వు ఎంజాయ్ చేస్తే చాలు, మాకు అదే 10 లక్షలు. అంతే మళ్ళీ రాసినందుకు. అండ్ ముత్యాల ముగ్గు తర్వాత ఇంకో సినిమా స్పాన్సర్ చేసినందుకు. అది రాబోతున్నది, అదైతే ధైర్యం అనుకోవాలి. అది ఒక గొప్ప క్లాసిక్ సినిమా. అది ఎస్, వండర్ఫుల్ సెలెక్షన్. అది మేము ఇప్పుడే రివీల్ చేయము, మేము చేస్తామో ఏమో డిసైడ్ అయిన తర్వాత అప్పుడు రివీల్ చేస్తాం. ఇక పేట్రియాన్ లో రివీల్ చేస్తాము. పేట్రియాన్ తప్పకుండా పేట్రియాన్ జాయిన్ అవ్వండి. అవును. సో దట్ వాస్ అందరు శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్పండి. ఇదో మీరు ఎవ్వరు చేస్తలేరు పాపం, ఎన్ని మంచి మూవీలు ఇది చేస్తూ సజెస్ట్ చేస్తుండు, స్పాన్సర్ చేస్తుండు. సారీ. అది నెక్స్ట్ ఇప్పుడు ఈమెయిల్ అయిపోయింది. శ్రీనివాస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ట్విట్టర్కి వద్దాం, ట్విట్టర్కి వెళ్ళిపోదాం పదా. అక్కడ మోస్ట్లీ NM వైడ్ కూడా ఉంటాడు అక్కడ. లేదు ట్విట్టర్ హెవెన్ అది అనుకున్నా. చెప్పు హెవెన్ లాన్ ఏమైంది, గడి పెరిగిందా నీకు? హెవెన్ లాన్ మనకి రాశాడు, మనకి ఇప్పటివరకు తెలియదు హెవెన్ లాన్ అసలు మేలా ఫీమేల్ కదా. NM వైడ్ కూడా అంతే. NM వైడ్ ఆల్సో. మాకు ఈ నాన్ బైనరీ వాళ్ళు ఎందుకు జెండర్ ఫ్లూయిడ్ చెప్పచ్చు కదా అసలు, ఏందో గోడ కటాయిట అని. హెవెన్ లాన్ స్వర్గాదపు గడ్డి. ఏం రాశాడు అంటే గడ్డి మోపు. నౌ దట్ ఐఎమ్ 25. అబ్బా, 30 years పట్టిస్తారా నీకు? 25. సో బిలేటెడ్ బర్త్డే విషెస్. yes, happy birthday టు హెవెన్ లాన్. నీ గడ్డి ఇంకా పెరుగుతూ ఉండాలని ఎప్పటికీ. ఎస్, దాన్ని ట్రిమ్ చేస్తుండప్పుడు స్వర్గం వరకు పెరగాలి గడ్డి. మ్యాన్స్కేప్ ద గడ్డి అది every now and then. But now that I am 25, I'd love to learn from Thigh Gap. What is something you wish you understood better at this age? I know you guys are sweet 16 and operate beyond space and time. కరెక్ట్. ఇది కరెక్ట్. అది కరెక్ట్. ఇది కరెక్ట్ చెప్పినావు. సమాప్తం.
ఓ అంతేనా? యా. ఏది ఇప్పుడు మేము ఇవ్వాలా నీకు సైకలాజికల్ అడ్వైస్లు? మేమే అడుక్కొని తింటున్నాం ఇక్కడ. ఫర్ 25 years 25 years old ఏముండదు నువ్వు, ఐ మీన్ 25కి ఏముంటుంది బోగస్? ఏముంటదని కాదు, ఏమి ఉండదు కాబట్టి అడుగుతున్నాడు. ఏముండాలి బాబు అడుగుతున్నాడా అడుగుతుందా అది మనకు తెలియదు. కానీ ఈ ఏజ్ లో మీకు ఏది తెలిస్తే బాగుండేది అని మీకు ఏమనిపిస్తుందో అది మాకు చెప్పండి అని రాస్తున్నా. చెప్పు మరి ఏం తెలుస్తుంది? ఏం తెలుసుకుంటే బాగుంటుందో చెప్పు. 25 ఎంత కీలకమైన ఏజ్ అది. అది ప్రతి ఇయర్ కీలకమే కానీ ఈ 25 తర్వాత సంక్రాంతినట్టే. ఓకే, నాది 21 ఈజ్ లైక్ ద పీక్ అమేజింగ్ ఏజ్ అది నా దృష్టిలో. ఎందుకంటే అక్కడ అడ్వెంచర్ స్టార్ట్స్. నీ చదువు గిదు అంతా అయిపోతుంది, చిన్న చిత్కా శాలరీ ఏదో స్టార్ట్ అవుతుంది రావడం. సో ఇట్స్ అ వండర్ఫుల్ టైం. అసలు ఏ టెన్షన్లు ఉండవు. మైండ్ లో ఏముంటది అంటే ఎక్కడ ఇవాళ రాత్రి ఎక్కడ సిట్టింగ్ చేస్తున్నాము, లేకపోతే ఎక్కడ తిరగాలి, ఏ ట్రిప్ ప్లాన్ చేయాలి, గోవాకి ఎన్నిసార్లు ట్రిప్లు క్యాన్సిల్ చేసుకోవాలి, ఇవన్నీ నడుస్తుంటాయి. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఫంక్షన్ ఆన్ లో స్లీప్. యా అన్ని నడిచిపోతాయి. బాడీ ఈజ్ అట్ ద బెస్ట్ అకామిడేట్. అవును, కంటిన్యూస్ గా 2-3 రోజులు పడుకోకపోయినా కూడా నువ్వు ఫంక్షన్ చేస్తావు. ఇష్టం వచ్చింది తినొచ్చు. వాట్ అ వండర్ఫుల్ ఏజ్ నిజంగా. 25 కూడా మరి ఇట్స్ నాట్ టూ లేట్. దీని తర్వాత స్టార్ట్ అవుతుంది పంచాయతీ. బట్ 25 కల్లా బ్రో నా దృష్టిలో అయితే నాకు ఒకవేళ ఇన్వెస్టింగ్ గురించి ఎవరైనా చెప్పుంటే, మ్యూచువల్ ఫండ్స్ అది కాదు, మ్యూచువల్ ఫండ్స్ ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఫర్ 25 ఇస్ గుడ్. ఇట్స్ వెరీ గుడ్. బై 30 you are sorted. కానీ పూర్తిగా దాంట్లోనే వేయడం కాదు, అంటే కొంతవరకు. అంటే నువ్వు ఫైనాన్షియల్ యాంగిల్ కి చెప్తున్నావు, వాటి లైఫ్ యాంగిల్ కి అడుగుతున్నాను. ఇది లైఫ్, ఇది లైఫేనా? ఫైనాన్షియల్ లైఫ్ కరెక్ట్, అది కూడా కరెక్టే. దీనివల్ల సెట్ అవుతుంది చాలా తర్వాత. సో ఇన్వెస్టింగ్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి నాకు ఎవరైనా చెప్పింటే చాలా బాగా పనికొచ్చేది నాకు. అందులో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో మొత్తం వేసి పడేయకు, కొంచెం యాడ్ చేస్తూ పో. కానీ మిగతా ఇన్వెస్టింగ్, ఎక్విటీ ఇన్వెస్టింగ్ లో అట్లా ప్లాన్ చేస్తే నీకు ఎంత బెనిఫిట్ అవుతుంది, అది రిసర్చ్ ఎట్లా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, అదంతా దాంట్లో గ్యాంబ్లింగ్ లాగా కాకుండా ప్రాపర్ స్టడీ, ప్రొఫెషనల్ లాంగ్ టర్మ్ అండ్ ప్రొఫెషనల్ గా ఎట్లా పోవాలనేది నాకు చెప్పింటే ఇవాళ ఈ పాడ్కాస్ట్ చేసే పరిస్థితి నాకు ఇది అరిదం పట్టేది కాదు. బేసికల్ ఏమంటావు అంటే ఓ ఫైనాన్షియల్ డిసిప్లిన్ స్టార్ట్ అయిపోవాలి. ఇప్పటికి 25 కల్లా అయిపోయింది, మస్తు అయిపోయింది, మా ఎంజాయ్ చేసినాం, ఫుల్ పార్టీ చేసినాం, అంత అయింది. 25 నుంచి ఇక నువ్వు ఫైనాన్షియల్ డిసిప్లిన్ స్టార్ట్ చేసేసుకో. ఐ విల్ యాడ్ వన్ మోర్ థింగ్, టర్మ్ ఇన్సూరెన్స్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్. నీకు ప్రీమియం తక్కువ ఉంటుంది, యూ హ్యావ్ అ లాంగర్ టైమ్, యువర్ టచ్ వుడ్ హెల్త్ వైజ్ నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కనుక నువ్వు ఇన్వెస్ట్ చేసినావు అనుకో, అదే ఇట్ విల్ కీప్ గివింగ్ యూ బెనిఫిట్స్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ అది కూడా ఆషామాషాగా ఏదో ఒకటి తీసుకోవడం కాదు, హెవెన్ లోన్. అందులో కూడా చాలా రీసెర్చ్ చేసేది ఉంటది, ఎందుకంటే వీళ్ళు చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో పులిహోర కలుపుతారు, ఫుల్ కలుపుతారు. సో ఒకటి ఏంటంటే వీలైతే నీకు మీ పేరెంట్స్ కి కూడా అబ్సల్యూట్లీ ఈ ఏజ్ లో తీసుకోవడం. అండ్ ఇంకోటి అంటే రెండు అవసరం, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం, టర్మ్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అవసరం. సో ఇవి ఒకసారి రీసెర్చ్ చేసుకో, పేపర్ పైన రాసుకో, ఏవేవి విచ్ ఆర్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ దట్ యు వుడ్ వాంట్ టు, నీకు ఏదైతే అర్థమవుతుందో దాంతో స్టార్ట్ చేయి. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ బిగ్ ఆర్ స్మాల్, వాట్ మ్యాటర్స్ ఇస్ స్టార్టింగ్ ఇట్. ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ చేస్తే దెన్ అదొక ఏమంటారు, ఒక హల్కా ఒక ప్రెషర్ ఉంటుంది టు కీప్ ఇట్ గోయింగ్. సో అండ్ ఐడియలీ నన్ను అడిగితే ఒక చిన్న టిప్ ఏం చెప్తానంటే, యూ లాక్ ఇట్ ఫర్ 5 years. ఎనీ ఇన్వెస్ట్మెంట్ యూఆర్ డూయింగ్ రైట్ నౌ, అదొక ఫ్లెక్సిబుల్ ఇది ఉండద్దు, అంటే మధ్యలో అవసరం పడింది తీసేసిన అన్నట్టు ఉండద్దు. యూ లాక్ ఇట్ ఫర్ 5 years సో దట్ నీకు కొంచెం మంచి అచ్చగా కార్పస్ ఉంటుంది 5 ఏళ్ల తర్వాత, అండ్ నీకు కూడా డిసిప్లిన్ వస్తుంది. ఫోర్స్ఫుల్ అయినా కానీ ఆ 25 years కి నాకు తెలుసు ఎంత ఉత్సాహంగా ఉంటుందో. సో కొంచెం ఫోర్స్ఫుల్ గా రిస్ట్రిక్ట్ చేసుకుంటే బెటర్. అండ్ ఈ టైంలో పెద్దలు ఏమంటారంటే సాధారణంగా ఈ అన్ని సాధారణంగా అంటారు, అన్ని అట్లా అంటారు, ఎఫ్డీలు అంటారు, పీపీఎఫ్లు అంటారు. అది కాదు, నీకు మార్కెట్ లో వచ్చే రిటర్న్ నీకు ఇక్కడెక్కడ రాదు. నువ్వు ఏదైనా నువ్వు స్టార్ట్ చేయి అంతే. వెరీ గుడ్. ఇది వీడు ఫైనాన్షియల్ అన్నాడు, అది కూడా ఇంకా ఉన్నాయి నాకు. అదే ఫైనాన్షియల్ తో స్టార్ట్ చేసిండు, బోగస్ ఇది ఛాన్స్ ఇచ్చినావు, వచ్చినావు హెవెన్ అని వీడు చెప్తాడు 10 pages. ఇప్పుడు నా సింపుల్ గా ఒకటి ఉంటుంది, 25 వచ్చినావు కాబట్టి ఇట్ ఈస్ ది ఏజ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ హెల్త్ కూడా.
మేక్ ష్యూర్ యు ఆర్ హ్యావింగ్ ఏ వర్కౌట్ రొటీన్ ఇప్పుడే, సో దట్ నీకు 30-35 తర్వాత వాట్ ఎవర్ నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే బాడీ ఫిజికల్గా నీకు స్టామినా మసిల్ అదంతా ఏదైతే యూ విల్ స్టార్ట్ లూజింగో దానికి ఇప్పుడే నువ్వు కైండ్ ఆఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దాట్ ఆల్సో. సో నీకు ఒక మసిల్ మెమరీ తయారయ్యేటట్టు ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఆల్రెడీ, డూ ఇట్, స్టార్ట్ దాట్ ఆల్సో. ఓ జిమ్కి వెళ్ళడమో లేకపోతే రన్నింగ్ చేయడమో వాట్ ఎవర్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్. నాకు కూడా అదే పాయింట్ ఉండే బ్రో, అది ఈ ఏజ్ లో ఆ హెల్త్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఈజీ టు ఏమంటారు నెగ్లెక్ట్, ఎందుకంటే నీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. బట్ ఇప్పటికెళ్ళి ఇయర్ ఆన్ ఇయర్ ఇంకోటి ఎందుకు తెలుసా, నీ సోషల్ సర్కిల్ వల్ల ఇట్ ఈస్ చాలా ఈజీ టు నెగ్లెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎవరు నిన్ను ఇటువైపు తోయరు. నోబడి ఇదో వీడు ఉన్నాడు ఇప్పుడు బోగస్ గాడు, ఎప్పుడు చెప్పలే నాకు హెల్త్ బాగా జిమ్ చేయరా ఫిట్గా ఉండు అని. ఇంకా మందు తాగనికి దీనికి లాగుతారు కానీ దీని వైపు అయితే ఎప్పుడు చేయరు. తాగు, మందు కూడా తాగు, యాక్చువల్లీ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని. అది ఇప్పుడే చేయగలుగుతావు, తర్వాత మళ్ళీ బిస్కెట్ తింటావు అది. సో ఒకవేళ మందు గిన్నె తాగుతున్నావు, ఇష్టం వచ్చినట్టు తింటున్నావు, మందు కంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ ద ఫుడ్. ఒక పాయింట్ తర్వాత ఇఫ్ యూ లైక్ ఫుడ్, ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ ఫుడ్ ఆల్ ద టైమ్, దెన్ ఇప్పటి నుంచే కొంచెం నీ ఫిజికల్ బాడీకి ఆ సపోర్ట్ ఇస్తూ ఉండాలి. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే నేను, మోర్ దెన్ ద ఫినాన్షియల్ ఆస్పెక్ట్, దిస్ షుడ్ బి యువర్ ప్రైమా ఫోకస్. వీక్లీ అట్లీస్ట్ ఇన్వాల్వ్ ఇన్ 1-2 స్పోర్ట్స్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది ఎందుకు అంటే హెవెన్ లాన్ ఈ జిమ్ అనేది ఒక పెద్ద ట్రాప్. ఇది స్టార్ట్ చేసినప్పుడు తొందరగా బోర్ కొట్టేస్తుంది. సో అది బోర్ కొట్టినప్పుడు ఆపేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ ఏజ్ లో. అందుకనే నీకు ఆ బోర్ కొట్టకుండా ఉండాలి అంటే దాన్ని కలపాలి నువ్వు. ఈదర్ ఒక కంపల్సరీ ఒక స్పోర్ట్ కంపల్సరీ ఉండాలి. నీకు అది అలవాటు ఉంటే మంచిది, కానీ అలవాటు లేదు అంటే మాత్రం చేసుకో. గెట్ అడిక్టెడ్ టు ఎ స్పోర్ట్. కానీ ఏదో మంచి చెమటాలు కాచుకునే స్పోర్ట్, ఈ పికల్ బాల్ లాంటివి కాదు. మళ్ళీ స్పోర్ట్ అంటే క్యారమ్స్ ఆడతావు, చెస్ ఆడుతావు, అట్లా కాదు. ఇవన్నీ కాదు. బ్యాడ్మింటన్ చూసుకో, లేకపోతే స్విమ్మింగ్ చూడు. స్విమ్మింగ్ ఇస్ అ గ్రేట్ ఫిజికల్ స్పోర్ట్. చాలా ఉన్నాయి. టీటీ కూడా ఇస్ అ గ్రేట్ ఫిజికల్ స్పోర్ట్. గల్లీ క్రికెట్ కూడా కౌంట్ కాదు. యూ గో టు నెట్స్. ఇప్పుడు చాలా వచ్చినాయి, అంటే డిపెండ్, జెండర్ డజంట్ మ్యాటర్ అనుకో, నువ్వు అమ్మాయివో అబ్బాయివో, గో ప్లే ఎ స్పోర్ట్. ఎసెన్షియలీ వీక్లీ అట్లీస్ట్ మేక్ ఎ హ్యాబిట్, ఒక 1-2 days యూ హ్యావ్ 2 sports sessions. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వారానికి మరి రోజు కాకుండా ఒక 2-3 రోజులు జిమ్ కోసం పెట్టుకుంటే మిగతా రోజులు నువ్వు ఇవన్నీ చేయొచ్చు. సో బోర్ కొట్టకుండా ఉంటది కొంచెం చేంజ్ అట్లా నీకు. ఇంకోటి ఏంటంటే నా సైడ్కి వెళ్ళి ఒకటి ఉన్నది, దిస్ ఈస్ ద ఏజ్ వేర్ కొంచెం ఇట్లా ఇవన్నీ ప్రెషర్లు స్టార్ట్ అవుతుంటాయి. సెటిల్ అవ్వాలి లైఫ్లో, కెరియర్ చూస్ చేసుకోవాలి. మై ఫీలింగ్ ఇస్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్. నీకు ఎప్పుడైతే దిస్ ఈస్, ఐ విష్ ఇఫ్ ఐ వాజ్ వెన్ ఐ విల్ గ్రో ఇన్ టు 25, ఐ విష్ సంబడి విల్ టెల్ దిస్ టు మీ. ఏంటి అంటే ఇట్స్ నాట్ దట్ హార్డ్. ఇప్పుడు నీకు కొంచెం ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ వస్తుండొచ్చు ఆఫ్ అరే నేను లైఫ్లో ఏమవుతుందో, నేను నా లైఫ్ ఎక్కడికి వెళ్తుందో, నేను ఎట్లా సెటిల్ అవుతుందో, పెళ్ళి ఎట్లా అవుతుంది, ఇవన్నీ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్స్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ హార్డ్. దానికంతా మరీ అవసరం కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకు. నేనేం చెప్పదలుచుకున్నానంటే పెళ్లి చేసుకోవాలా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఇలాంటి లైఫ్లో ఏది ఇంపార్టెంట్ ఉన్నా పక్కనోడిని చూసి ప్రభావితం అవ్వద్దు. వాడు చేసుకుంటే నేను చేసుకుంటా, వాడు చేసుకోవట్లంటే నేను చేసుకుంటా, అంటే వాడితో చేసుకుంటున్నావు అంటే అది వేరే విషయం అనుకో. కానీ నా ఫ్రెండ్ సర్కిల్ని చూసి, ఓకే నా ఫ్రెండ్ సర్కిల్లో ఒకరిద్దరు ఉన్నారు చేసుకొని వాళ్ళు, కాబట్టి నేను కూడా చేసుకోను, లేకపోతే తొందర చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా తొందర చేసుకుంటా, ఇట్లా కాదు. ఇది లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్. ఇది నువ్వే తీసుకోవాలి, ప్రభావితం అవ్వకుండా. అండ్ సెటిల్ అవ్వాలని ఉందా లేదా అనేది డిసైడ్ చేసుకో తొందరగా. ఒకవేళ సెటిల్ అవ్వాలను అంటే మ్యారేజ్ వైజ్ అంటున్నావు, మ్యారేజ్ వైజ్ గేమ్ ప్లాన్ మారుతుంది బాగా. నువ్వు ఒకవేళ ఇటున్నా అటున్నా నీ గేమ్ ప్లాన్ చాలా మారుతుంది. సో అది ఫస్ట్ డిసైడ్ చేసుకో. ఒకవేళ సెటిల్ అయ్యేది ఉంది, పెళ్లి సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ యువర్ లైఫ్ అన్నట్టు అనుకుంటే ట్రై టు డూ ఇట్ బిఫోర్ 30. నా అడ్వైస్ అయితే అదే. ఆస్తులన్నీ అమ్మ పేరు మీద రాయి. అంటే it again that is subject to what gender you are. Yeah. కానీ ఫస్ట్ అసలు మా పేరు పైన ఆస్తులు దైగా పేరు పైన కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అరౌండ్ బై 30 I think it is an ideal age. But ఇది subjective again, this might కొంచెం debatable ఇది. But it is always ideal to settle early if you have made a decision. Yeah.
కొంచెం క్లారిటీ ఉండాలి, క్లారిటీ క్లియర్ గా ఉండాలి. అండ్ ఇది ఒక టైం వేర్ యూ హ్యావ్ టు రియలీ ఇది నా లాస్ట్ పాయింట్, చాలా ఎక్కువ చెప్పినాం మనం, అడిగింది పితకంత క్వశ్చన్. కానీ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టైం ఫర్ యూ టు హ్యావ్ డెఫినేషన్స్ సార్టెడ్ ఇన్ యువర్ లైఫ్. సెటిల్ అంటే ఏంటి, దాని ఒక డెఫినేషన్ ఉండాలి నీకు. గ్రోత్ అంటే ఏంటి, దాని ఒక డెఫినేషన్ ఉండాలి. సక్సెస్ అంటే ఏంటి, దాని ఒక డెఫినేషన్ ఉండాలి. ప్యాషన్ అంటే ఏంటి, ఓ డెఫినేషన్ ఉండాలి. చాలా ముఖ్యంగా ఈ డెఫినేషన్స్ వేరే వాళ్ళతో ప్రభావితం అవ్వద్దు. ఇది నువ్వు ఒక్కళ్ళే నువ్వు నీ రూమ్ లో కూర్చుంటావో లేకపోతే కసోల్కి వెళ్తావో ఎక్కడికో అక్కడికి పోయి ఒక 2 రోజులు దీర్ఘంగా ఆలోచించాలి దీని గురించి. అండ్ డెసిషన్స్ పక్కనోడిని చూసి చేయకు, ఎప్పుడు చేయకు. చాలా మంది ఇదే చేస్తారు పెంట. నువ్వు ఇట్స్ ఎ లిటిల్ కాంట్రడిక్టరీ, మేము అదే చెప్తున్నాము చెప్పి చేయ అంటున్నాం. కానీ బట్ నీకు మేము ఇది థంబ్రూల్ లాగా ఫాలో అవ్వాల్సిన విషయం కాదు. కానీ దిస్ ఈస్ సంథింగ్ యూ కెన్ ఓ రిఫరెన్స్ లాగా పెట్టుకోవాలి. దట్ ఈస్ ఫైన్. కానీ అల్టిమేట్లీ నీ డెసిషన్ ఉండాలి అది. అండ్ సో స్టార్ట్ ప్రాక్టీసింగ్ దట్. ఇనీషియలీ చాలా కష్టం ఉంటుంది. నువ్వు ఒక డెసిషన్ తీసుకుంటే 100 మంది 100 రకాలుగా అంటారు. బట్ యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్. ఇంకోటి ఏంటంటే ఫెయిల్యూర్ భయపడకు. డెసిషన్ నేను తప్పు డెసిషన్ అయ్యో వర్కౌట్ కాలేదు అంటే ఇట్ ఈస్ ఓకే. ఇట్స్ అ గుడ్ పాయింట్. ఏంటంటే హెవెన్ లాన్ ఫెయిలియర్స్ అనేది ఈ ఏజ్ లో, నీ ఏజ్ లో అంత పెద్ద బిస్కెట్ ఏం తినవు అసలు, అసలు దోమ కొట్టినట్టు కూడా ఉండదు. కానీ తర్వాత అవే ఫెయిలియర్స్ చాలా చాలా పెద్ద బిస్కెట్లు ఉంటాయి వాటికి. సో ఆ తప్పు లేదో ముందే చేసేసుకోవాలి. యూ హ్యావ్ టు ఎగ్జాస్ట్ యువర్ ఫెయిలియర్స్. ఇప్పుడు అది తర్వాతకు పెట్టుకోకు, ఎందుకంటే తర్వాత వేరే లెవెల్లో ఉంటుంది తినేది. తర్వాత నీది ఏదో బోగస్ గంట కూర్చొని పాడ్కాస్ట్ చేయాల్సి వస్తుంది అది. సో నా లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది. అంటే 25 లో మీకేమనిపించింది అని అడిగాడు కదా. నా కేసులో అయితే హెవెన్ లాన్ ఆ ఎర్లీ 20s లో నాకు ఎవరైనా ఆపోజిట్ సెక్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుంటే, వాళ్ళు ఎట్లా వర్క్ అవుతారు, ఎట్లా ఫంక్షన్ అవుతారు, పైకి కనిపించేది ఏంటి కానీ యాక్చువల్ గా కింద లోపల ఉన్న నిజం ఏంటి, వాస్తవం ఏంటి, ఈ విషయాలు కొంచెం నాకు క్లియర్ కట్ గా చెప్పింటే ఇంకా చాలా బాగుండేది. అండ్ అది చెప్పడానికి ఎవరు ఉండరు, దొరకరు. అందుకనే నువ్వు అది వెతుక్కోవాలి ఆ ఇన్ఫర్మేషన్. కానీ అది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే తెలుసుకోవడము. ఎందుకంటే నీకు కనిపించేటివన్నీ పైన కనిపించేటివి ఉంటాయి. ఇవన్నీ అందరూ నాటకాలు చేసేటివి. అసలు మ్యాటర్ అంతా దాగుంటది. అది ఏంటో నువ్వు బయట తీయాలి. అది నువ్వు రొమాన్స్ కోసమైనా అనుకో, లేకపోతే ఫ్లర్టింగ్ కోసమైనా అనుకో, వాట్ ఎవర్. కానీ ఆ ఒక ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ ఉండాలి అంటే వాళ్ళ వైపు నుంచి కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. దీనికి నువ్వు కొన్ని రోజులు ఆగితే ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో సీక్రెట్స్ ఆఫ్ ద సెక్సెస్ అని ఒక ఎపిసోడ్ రాబోతుంది. అందులో ఇంకా డీటెయిల్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అసలు, చాలా ఎస్పెషల్లీ 20s లో. లైఫ్ ఇస్ నాట్ టూ సీరియస్ రా, నేను అది చెప్తా. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ ఆల్సో. యూ షుడ్ బి కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అంట నేను. అండ్ చాలా క్లీషేడ్ సెంటెన్స్ కానీ ఇట్ హోల్డ్స్ ట్రూ అండ్ హోల్డ్స్ అ వెరీ బిగ్ ట్రూత్ అంట. బీ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ డెఫినేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్. నీకు క్లారిటీ ఉండాలి ఏదంటే ఏంటి నీ ప్రకారంగా. బికాస్ నో బడీ ఈస్ గోయింగ్ టు లివ్ యువర్ లైఫ్. మనం చెప్పిందంతా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ మా ప్రీవియస్ ఎపిసోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. Okay, but thanks a lot. It's a very good and very brave of you to openly ask this question. నీ వల్ల మేబీ అదర్ లిసనర్స్ కి కూడా కొంచెం అరే అవును నేను కూడా ఇంచుమించు ఒక 10-15 years 25 దగ్గరే ఉన్నా. మేబీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఎవరైతే ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినరో వాళ్ళకి. సో దట్ వాజ్ హెవెన్ లాన్. అబ్బా మస్తు క్వశ్చన్ అడిగినావు. థ్యాంక్స్ హెవెన్ లాన్ యాజ్ ఆల్వేస్. అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ us feel old. Thank you very much. We appreciate. As I reached 25 అంటే నీ నెత్తిలో పెట్టుకోదు 25. మరి ఇంకోటి కూడా ఉండే లాస్ట్ ఓపెన్ మాత్రం 21. వాడైతే అసలు వై ఆర్ వి స్టిల్ సపోర్టింగ్ హిమ్? డిలీట్ చేసి పడేయాలి అసలు. మీ మమ్మీకి చెప్తారా? ఇప్పుడు మనం వచ్చేద్దాం ఇన్స్టాగ్రామ్ కి. ఇన్స్టాగ్రామ్ లో మనకు రాసింది క్రియేటివ్ క్యాప్చర్స్ వచ్చింది. క్రియేటివ్ క్యాప్చర్స్ వీడి ఏదో ఉంటుంది తతంగం ఎప్పుడు. అట్లానే అన్నాను. బ్రూట్ ప్లీజ్ కమ్ బ్యాక్. అది షాకర్. స్ట్రేంజ్. ఎప్పుడు నా టీంలో ఉండే, ఈసారి ప్లేట్ ఫిరాయించండు. నీ మనసులో ఉన్న మాట చెప్పినవు. అది బ్రూట్ ప్లీజ్ కమ్ బ్యాక్. నా వల్ల అయితలే ఈ బోగస్ లొల్లి.
ఓకే. ఆర్ అట్లీస్ట్ బ్రూట్ షుడ్ ఎడిట్ బోగస్ సోలో ఎపిసోడ్స్. అన్ని నేనే చేస్తారా ఎడిట్? నెత్తి బాదుకుంటున్నాడు. అరే వీడు అసలు ఎడిట్ ఒక్కడు కూడా చేయడు, అన్ని నేనే చేస్తా. సోలో ఎపిసోడ్స్ వాడు ఎడిట్ చేయాలంట, ఇంకా వచ్చినట్టే ఎపిసోడ్ అది. అది అదే కావాలి వాడికి. ఈ డజంట్ వాంట్ సోలో ఎపిసోడ్. మనోడు వాగుతూనే ఉన్నాడు. ఎందుకు వాగుతావు బోగస్ ఇంత నువ్వు? మరి పాడ్కాస్ట్ లో వాగకపోతే ఇంకేం చేయాలి? దట్స్ ద జాబ్, దట్స్ ద ప్రొఫెషన్. కస్టమర్ ఇస్ కింగ్. ఓకే, యూ డోంట్ క్వశ్చన్ హిమ్ బ్యాక్. నేను క్వశ్చన్ చేయట్లే, నేను జస్ట్ చెప్తున్నా. చెప్పకు, ఇంటికి వెళ్ళి ఏడువు. దట్ ఈస్ ద జాబ్. వీడియో పాడ్కాస్ట్ అన్నా మూగంగా ఉండి ఏదో ఎక్స్ప్రెషన్లు ఇవ్వచ్చు ఇట్లా, కానీ ఆడియో పాడ్కాస్ట్ అన్నాక ఇంకేం చేయాలి? వాగాలి. అంత వాగదంటుండే. అందుకనే చెప్తున్నా కదా, నేను అందుకనే డిస్కార్డ్ లో చెప్పినా నేను ప్రొఫెషనల్ లిసనర్స్ కి, ఇదిగో నెక్స్ట్ టైంకి వెళ్ళి ఎప్పుడైనా సోలో ఎపిసోడ్ వస్తే మీకు ముందే డిస్కార్డ్ లో చెప్పేస్తా. అవాయిడ్ చేయాలన్న వాళ్ళు అవాయిడ్ చేసేయండి, మీకు మాత్రం హెచ్చరిక గమనిక అన్ని ఇస్తున్నాను. అది అరే ఓపెన్ బాత్రూమ్ ఎపిసోడ్ లో కూడా అంత మాట్లాడిండు చూడు, దండం రా దూత. అది నిజం. ఎందుకు ఎంత మాట్లాడుతావు నువ్వు ఎప్పుడు? అట్ అ పాయింట్ ఐ ఫెల్ట్ లైక్ నేను పోతానన్నయ్యా, నేను పోతాను. అదే అంతమంది రాశారు, మరి నేనేం చేయాలి? నాట్ డూ, వెయిట్ చేయాలి నా కోసం. అదే అంటున్నాడు ఇండైరెక్ట్ గా క్రియేటివ్. కమింగ్ టు యువర్ కోట్ రివ్యూ, ఐ ఫెల్ట్ ద సేమ్ దట్ మూవీ ఎండింగ్ బిస్కెట్ ఉండే, సాడ్ ఎండింగ్ పెట్టి ఉంటే అయిపోతుండే. కనీసం దాన్ని చూసి ఏ ఇంటర్ పోరగాళ్ళు జీ మూసుకొని ఆడుకుంటారు అనిపించింది, ఆదుకుంటారు. రోడ్ మీదకి వచ్చి నాకు 18 years వచ్చినాయి అనగానే ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు. మూవీ కూడా ఇంటర్ పోరగాడు రాసినట్టే ఉండే. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఆ టైప్స్. థమ్స్ అప్ సీన్ అయితే వాట్ ద ఫక్, అసలు ఆ సీన్ ఎట్లా రాసిండ్రా మీరు అనుకున్నా నేను. అంటే అదే థమ్స్ అప్ తాగుతుంటే వాడిని చితబాతుంటారు. సో వియర్డెస్ట్ థమ్స్ అప్ యాడ్ అది. ప్రోడక్ట్ ప్లేస్మెంట్ గాన్ ఫర్ ఎ టాస్. ఇంకా వాడు థమ్స్ అప్ అని చెప్పాడు నెత్తి వాళ్ళ కొట్టిన వాటితో. హర్షవర్ధన్ యాక్టింగ్ అంత బాగాలేదు అన్నాడు బోగస్, బట్ ఐ ఫెల్ట్ లైక్ అసలు సరిగ్గా రాయలేదు కూడా. సీకే యాక్చువల్లీ హర్షవర్ధన్ సీన్స్ ఓన్లీ కోర్ట్ సీన్స్ లో నాకు బాగాలేదు అనిపించింది, రెస్ట్ ఆఫ్ ఇట్ వాస్ ఫైన్. అండ్ సరిగ్గా రాయలేదు అనేది ఇట్స్ ట్రూ. కోర్ట్ లో పెద్ద ఆర్గ్యుమెంట్ కూడా ఉండదు అతనికి. ఎస్, దట్ ఈస్ ద మేజర్ ఫ్లా ఉండేది. వన్స్ దర్శి స్టార్ట్ స్పీకింగ్, హర్ష విల్ బి సైలెంట్. అంటే అసలు మాట్లాడడానికి ఏం లేదా ఆయనకి ఆడ. మరి అంత సీనియర్ లాయర్ ఎట్లయినా నువ్వు? కరెక్టే, అంతే కదా. ఐ అగ్రీ రా క్రియేటివ్. ఇందులో అయితే ఇవి చాలా బొక్కలు ఉండే కోడ్ది. మళ్ళీ చెప్తున్నా, బ్రూట్ వాపస్ రాను. వచ్చేసినారా నేను? లేదంటే ఎపిసోడ్ ఎడిట్ చేయి, అది జరగానే పని. అది అన్ని నేనే చేస్తారా బాబు? రావడం ఇస్ లాట్ ఈజియర్. ఒక్కడే కూర్చొని మాట్లాడుతుంటే అది వ్లాగ్ అవుతుంది కానీ పాడ్కాస్ట్ ఎందుకు అవుతుందో బాబు? సోలో పాడ్కాస్ట్లు మస్తు పడున్నాయి ఆడ. ఏం మాట్లాడుతున్నావు? పాడ్కాస్ట్ ఫార్మాట్ రా, వ్లాగ్. అరే ఇక్కడే నేను సపోర్ట్ చేయాలని ఇట్లా చేస్తాను. వ్లాగ్ అంటే వీడియో వ్లాగ్ అని రా. ఫర్గాట్ టు మెన్షన్, ఎపిసోడ్ డిస్క్రిప్షన్ చూసి 5 minutes నవ్వుకున్నా. గ్రేట్ వన్. ఏది కోడ్దా? కోడ్ది. అంటే అది నేను రాసినారా? అంత లేదు, ఏముండదు ఇక్కడ. వచ్చి మాట్లాడు తప్పితే ఏముండదు ఇక్కడ. నేనే నాకు అవసరం లేదు నాకు. అదే కదా, 16 minutes ఇస్ వే టు లాంగ్ ఫర్ అ టీనేజర్. గ్రేట్ వన్ అని చెప్పేసి థమ్స్ అప్ ఇచ్చాడు. సమాప్తం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటివ్ క్యాప్చర్స్, యు ఆర్ సచ్ ఎ నైస్ గాయ్. ఐ మీన్ ఇదివరా ఇఫ్ గివెన్ అ ఛాన్స్ నేను ఐ వుడ్ లవ్ టు రికార్డ్ ఎవ్రీ డే. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఐ కుడెంట్ కమ్. అండ్ థై గ్యాప్ నుంచి నేను రాకపోయినా బోగస్ రాకపోయినా వి ట్రై టు స్పెషల్ గెస్ట్ అయితే ఉంటాడు. స్పెషల్ గెస్ట్ ఉంటాడు. వాడిని యూ లైక్ హిస్ ఎపిసోడ్స్ రా. వాడి సోలో ఎపిసోడ్ చాలా వస్తాయి మీకు. మా గోల్ ఏంటంటే వీఆర్ మేడ్ ఎ కమిట్మెంట్. ఒక ఎవ్రీ మంత్ ఏమంటారు, ఎవ్రీ ట్యూస్డే దే షుడ్ బి ఎపిసోడ్ దట్ గోస్ అవుట్. సో ఒకవేళ కనుక ఇక నేను అస్సలకే రాలేకపోతున్నా, నేను చేయలేకపోతున్నా అన్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ మీ ఆర్ బోగస్, వీ ట్రై టు పుట్ అవుట్ ద సోలో ఎపిసోడ్. దీనికి మనం ఓటింగ్ చేద్దామంటే చేద్దాం. లైక్ ఎంతమందికి యూఆర్ ఓకే మిస్సింగ్ ద ఎపిసోడ్ రాదర్ దెన్ హ్యావింగ్ ఎ సోలో ఎపిసోడ్ అనేది మాకు రాజు చెప్పండి. ఇది గతంలో ఆల్రెడీ చెప్పారు చాలా సార్లు. ఏమని? వి ప్రిఫర్ మిస్సింగ్ ది ఎపిసోడ్ అని చెప్పారు. అవునా? గతంలో అప్పుడెప్పుడో. మళ్ళీ చెప్పండి. అదే మేము మిస్ చేస్తాం. మాకు చాలా ఈజీ మిస్ చేయడం. కానీ దట్ ఈస్ ద థింగ్. అండ్ కోడ్ అయితే నాకు నేను అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ కమ్.
నాకు చాలా ఉండే అసలు ఎందుకుంటే అంత హైప్ ఇది. యా ద నేమ్ వాజ్ రాంగ్ అనిపించింది. సో అది డిస్కార్డ్లో ఎక్కడైనా మాట్లాడదాం కానీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ రా క్రియేటివ్ క్యాప్చర్స్ వాట్ ఏ స్ట్రేంజ్ ఇది. యా ప్లేట్ ఫిరాయించి వీడి సపోర్ట్ ఇచ్చినావు చూడు, పొంగిపోతున్నాడు అసలు గాల్లో తేలుతున్నాడు. నేను అటక పైన కూర్చున్నా ఇప్పుడు. అదే. సో థ్యాంక్స్ ఆల్వేస్ క్రియేటివ్ క్యాప్చర్స్ ఫర్ రైటింగ్. ఎస్, మళ్ళీ రాస్తున్నట్టు లేనప్పుడే తెలుస్తుందా లేని విలువ. నెక్స్ట్ మనకు రాసింది ప్రతీక్. డోనట్ ప్రతీక్ అయ్యాడు, బాస్టన్ ప్రతీక్ కదా. నో, అది ప్రణీత్. ఓ ప్రతీక్ సారీ బ్రో. ప్రతీక్ ఇస్ ప్రతీక్ మరాఠీ ముల్గా తాడేరా కషాలే అవుతారే జీవన్ జాలక నాకు అవే వచ్చు అంతే. ప్రతీక్ ఏం రాస్తున్నాడంటే, నమస్కారం బోగస్, మిస్డ్ యూ ఇన్ ది ఓపెన్ బాత్రూమ్ అండ్ కోర్ట్ ఎపిసోడ్ బ్రూట్, ఎస్పెషలీ ద లాటర్. అంటే లాటర్ ఏముండే? కోర్ట్ ఎపిసోడ్. ఎస్, అంటే హీ డిడ్ంట్ మిస్ యూ ఇన్ ది ఓపెన్ బాత్రూమ్. నో, బికాస్ క్వాలిటీ. హీ డజంట్ వాంట్ మీ టు బి. ప్రతీక్ కి ఒక టేస్ట్ ఉన్నది. ప్రతీక్ డజంట్ వాంట్ మీ టు బి ఇన్ లైక్ కచరా బాత్రూమ్ ఇట్లా. హీస్ లైక్ ఓకే గో బి ఇన్ కోర్ట్, లెవెల్ వేరే నీది, ఇక్కడ కింద పడిపోకూడదు. హోప్ యు ఆర్ బ్యాక్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నెక్స్ట్ ఏ సినిమా మీద ఎపిసోడ్ చేయాలి అని పోల్ పెట్టినప్పుడు ఇనిషియల్లీ లైలా లీడ్ లో ఉండే, కానీ పోల్ ఎండ్ అయ్యేసరికి మాత్రం కోర్ట్ గెలిచింది అని కొంచెం బాధపడ్డాను. ఓకే సర్లే ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏంటి. కరెక్ట్ గానీ జరిగినాయి రా, రెండు జరిగినాయి. కోర్ట్ గురించి చెప్పాలంటే ముందుగా బోగస్ చేసిన ఒక చిన్న తప్పు పాయింట్అవుట్ చేయాలి. ఒక్క చిన్నది ఎందుకు రా, మొత్తం వైపు ఇక మొత్తం. అదేంటంటే మంగ పతిని మంగ పాటి అన్నాడు. ఈ క్యారెక్టర్ చేసిన యాక్టర్ గురించి, ఆయన యాక్టింగ్ గురించి బ్రూట్ ఉండుంటే కొంచెం డిస్కషన్ అయ్యేదేమో. యాక్టింగ్ గురించి పట్టించుకోడు, హీ డజంట్ కేర్. నేను పట్టించుకుంటాను కానీ ఇవాళ రేపు అనవసరంగా దాన్ని చాలా అవసరం కంటే ఎక్కువ హైప్ ఇస్తారు దానికి, అందుకనే నాకు నచ్చదు. ఎందుకంటే యాక్టింగ్ ఈజ్ ఫ్రంట్ ఫేసింగ్ కాదు, ఇట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నాకు జస్ట్ అది ఫ్రంట్ ఫేసింగ్ కాబట్టి, జనాలకు కనిపించేది అది కాబట్టి, మిగతా కనపడవు. సో అవి అట్లా పోతాయి. కానీ ఎందుకు కనబడదు? యాక్టింగ్ లో త్రూ కనబడుతుంది కదా, వాట్ ఆ పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టర్ డిజైనింగ్ గురించి. ఇన్ త్రూ దాట్ ఎవ్రీథింగ్ నువ్వు చూడాలి. అదే కదా, నువ్వు దీర్ఘంగా చూడాలి. నేను ఎంతైతే ఫోకస్ చూస్తానో అంత ఫోకస్ చూడాలి నువ్వు. నా ఉద్దేశంలో ప్రొడక్షన్ డిజైన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, రైటింగ్ కానీ, ఇవన్నీ మస్క చీకట్లో ఎందుకు కనిపించకుండా పోతాయి. యా, నీకు ఎప్పుడు సినిమాటోగ్రఫీ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ హిట్స్ యూ ఈవెన్ బిఫోర్ ద యాక్టింగ్ స్టార్ట్స్. నువ్వు ఒక మూవీ చూసినావు అనుకో, ద యాక్టింగ్ ఇస్ ప్రాబబ్లీ లైక్ 60-70% ఆఫ్ ఇట్. నువ్వు టెక్నికల్ గా మాట్లాడుతున్నావు, ఆడియన్స్ ఎట్లా చూస్తారో వాళ్ళ కోణంకి వెళ్ళి చెప్తాను. నేను టెక్నికల్ పర్సన్. అది కాదు పాయింట్ ఇక్కడ. ప్రతి పాయింట్ అయితే సైడ్ చేసిన అటువంటి. ఆయన యాక్టింగ్ బాగుంది కానీ చాలా మంది లేపినంత స్పెషల్ అనిపించలేదు నాకు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇట్ వాస్ ఫైన్ అంతే. ఎస్, ఐ అగ్రీ. నేను ఏ విధంగా చెప్పానంటే, ప్రతీక్ ఉన్న సంతలో he stood out because his writing was, his character was like that. Character and for me that kid stood out, a teenager. ఎందుకంటే వాడు స్టార్టింగ్ లో కొంచెం రఫ్ ఉండే, అది ఇది ఉండే, and then he's like వాడు ఎట్లయితే his performance of a guy who is being put under pressure కాదు, ఒత్తిడి, ద మిస్టేక్ దట్ హీ డిడ్ంట్ కమిట్. రైట్. ఎంత లాస్ట్ ఉన్నాడంటే ఆ లాస్ట్నెస్ మంచిగా చేశాడు ఆ పిల్లాడు. సో ద పిల్లాడు హ్యాస్ టు బి, ఐ ఫీల్ ద పిల్లాడు హ్యాస్ టు బి లైక్ ఏమంటారు, ప్రేజ్ అ లాట్ మోర్ దెన్ వాట్ హీ గాట్. ఓకే. వాడి పేరేముంటది మర్చిపోయినాను నేను. చందు మస్త్ జబర్దస్త్ చేసిండు. ఆ ప్రాక్టీస్ పెళ్లి చేసినప్పుడు చందు జాబిలిని హగ్ చేయలేదు, ముద్దు పెట్టలేదు అని మీకు కొంచెం స్ట్రేంజ్ అనిపించింది. స్ట్రేంజ్ నాకైతే స్ట్రేంజ్ అనిపించలే. ఓకే, బికాస్ ద లీడ్ వాస్ బీయింగ్ టేకెన్ బై ద గర్ల్. ఐ థాట్ ద గర్ల్ వుడ్ కిస్ హిమ్. నేనేమన్నానంటే, వాళ్ళు మిట్ట మధ్యాహ్నం అందరి ముందు బీచ్ లో హగ్ చేసుకున్నారు, ఒక రూమ్ లో పోయి హగ్ కూడా చేసుకోరా. ప్రాక్టీస్ పెళ్లి చేసుకున్నాక చేతిలో బట్టలు దొప్పుకొని రైట్ పోదాం పదా అని చెప్పి చెక్కేస్తారు చూడు, ఎట్లయితే ఇట్ వాస్ అన్యాచురల్ అనిపించింది. కరెక్టే, కానీ వాట్ వుడ్ హావ్ బీన్ న్యాచురల్ ఇస్ ద గర్ల్ ఇనిషియేటింగ్ ద కిస్ ఆర్ ద హగ్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, నేనే విధంగా అన్నానంటే, వాట్ వుడ్ హావ్ బీన్ న్యాచురల్ అంటే, ఆ రొమాంటిక్ జెస్చర్ లో ఒకలాంటి ఎస్కలేషన్ ఉంటది. నువ్వు పబ్లిక్ బీచ్ లో హగ్ దాకా పోయినావు అంటే, ఎప్పుడు చేసుకున్నావు పబ్లిక్ బీచ్ లో? వీడు వెళ్తాడు అంటే ఫ్రెండ్ బర్త్డే ఉన్నది, పార్టీ కోసం పిలుస్తారు, అప్పుడు వీడు వెళ్తే అప్పటికల్లి వీళ్ళకి 2-3 రోజులు మాటలు ఉండవు, దాని ఫోన్ పాడైపోతుంది అని చెప్పి. సో ఆ తపనలో, ఆ ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు వీళ్ళందరి గ్రూప్ ను వదిలేసి అక్కడెక్కడో నీళ్ళ దగ్గర పోతారు, అక్కడ గట్టిగా హగ్ చేసుకుంటారు.
అంటే హూ ఇనిషియేట్స్ అది ఇంపార్టెంట్, వీడా అదా? ఇద్దరు ఎట్లా ఇనిషియేట్ చేస్తారు అంటే ఇట్ వాస్ అ మ్యూచువల్ హగ్. అది ఏమో ఇది నాకు అది కాదు పాయింట్. నా పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇట్ వెన్ ఇట్స్ మ్యూచువల్. నా పాయింట్ ఏంటంటే నువ్వు పబ్లిక్ గా అక్కడ దాకా పోయినప్పుడు వైజాగ్ బీచ్ లో నువ్వు ప్రైవేట్ లో ఒక రూమ్ లో కలుసుకున్నప్పుడు వై వోంట్ యూ డూ దాట్? వాళ్ళకు ఒక ఎమోషనల్ ఆర్గాజం అవుతుంది. ఇన్ దేర్ వ్యూ దే ఆర్ డూయింగ్ సంథింగ్ బిగ్గర్ దెన్ ఎ హగ్ అనిపిస్తుంది. నీకు ఎనీ టూ పీపుల్ నాట్ ఫిజికలీ ఇన్ కాంటాక్ట్ ఇస్ అన్యాచురల్ ఫర్ యూ. ఇది ఓపెన్ గా ఒప్పుకుందాం మనం. అది ఒకవేళ చేసుంటే ఆ పాయింట్ ని పట్టుకొని చందుకి శిక్ష అయ్యాలా, ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవ్వకూడదు అని అవాయిడ్ చేశారు. ఓకే, దానివల్ల తన ఇన్నోసెన్స్ ఇంకా మెచ్యూరిటీ రెండు హైలైట్ అయ్యాయి. నాకైతే మెచ్యూరిటీ అయితే లేదు, ఇన్నోసెన్స్ ఐ వుడ్ సే yes. ఒక హగ్ లో యాజ్ ఎ గై హూ లాస్ట్ ఎ లాట్ ఆఫ్ గర్ల్స్ అంటే బై నాట్ మేకింగ్ ఎ మూవ్, రైట్, ఇట్ ఈస్ ఎ లాట్ టు డూ విత్ ఇన్నోసెన్స్. అంటే చెప్తే ఏమవుతుందో, లేకపోతే నేను ఫ్రెండ్ ఐఎమ్ బెటర్ ఆఫ్ లైక్ దిస్ అని ఒక ఇన్నోసెన్స్ వల్ల దే వుడ్ నాట్ మేక్ ఎ మూవ్. సో ఐ అగ్రీ ఇన్నోసెన్స్. మెచ్యూరిటీ నా తొక్కదోలు, మెచ్యూరిటీ ఏం లేదు అందులో. నేను ఇన్నోసెన్స్ కి కూడా ఒప్పుకోను, ఎందుకంటే నేను ఏ కోణంకి వెళ్ళి వస్తున్నానంటే బాయ్స్ హాస్టల్ ఆ ఏజ్ లో హగ్ అండ్ అ కిస్ ఇస్ స్టిల్ ఇన్నోసెన్స్. అది ఇన్నోసెన్స్ హద్దులు దాటిపడలేదు. కిస్ అంటే నేను ఫ్రెంచ్ కిస్ అనట్లేదు, జస్ట్ నార్మల్ పెక్. యా అదే అంటే దానికి మించి ఏదైనా పోయింది అంటే ఒక రూమ్ లో, దెన్ ఇన్నోసెన్స్ ఇస్ లాస్ట్ అని చెప్పొచ్చు. మై పాయింట్ అదే. ఇష్యూ ఏంటంటే ఆ ఏజ్ లో సేమ్ పాయింట్ బట్ ఎ డిఫరెంట్ టేక్. ఆ ఏజ్ లో ఎ కిస్ ఆర్ ఎ హగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ మూవ్. ఇవాళ రేపు ఎవడు కాలే మూవీ సంగతి ఆలోచించు. వాడు చిన్నపిల్ల, వాడేమన్నా 5-star హోటల్, వాడు పెద్ద టైకూన్ కొడుక, అందరు చిన్నప్పటికి అమ్మాయిలు ఉన్నారు చుట్టూ. ఇట్ ఈస్ హీఈస్ ఒక క్లాస్ డిఫరెన్స్ ఉన్నది వాడికి. సో దెర్ ఇస్ అ లాట్ దట్ వుడ్ బి గోయింగ్ ఆన్ హిస్ హెడ్. ఎంత క్లాస్ డిఫరెన్స్ ఉన్నా ఇవాళ రేపు రియాలిటీ ఏంటంటే ప్రతి బచ్చాగాడు ఫోన్ లో 5G ఉన్నది. అందరికి పాన్ హబ్ అంటే ఏంటో తెలుసు. చాలా మించిపోయి ఉన్నారు పిల్లలు. సో ఆ ఏజ్ లో ఒక కిస్, ఒక సింపుల్ పెక్ అండ్ అ హగ్ ఈజ్ నాట్ ఇన్నోసెన్స్ లాస్ట్ అంట నేను. ఇట్స్ స్టిల్ ఇన్నోసెంట్ ఓన్లీ. ఇట్ ఈస్ ఇన్నోసెంట్ బట్ ఇట్స్ ఎ బిగ్ స్టెప్ ఫర్ దెమ్. నా థింకింగ్ అది. వాళ్ళకి కావచ్చు, బట్ అందుకనే చేయలేవాడు, భయపడుతుండు. లాజికల్ గా కన్సిస్టెంట్ గా లేకుండే సినిమా అని చెప్తున్నాను నేను. అంతే. నాకు ఆ సినిమాతో వేరే ప్రాబ్లం ఉన్నది. సో ప్రతీక్ కంటిన్యూస్. యాక్చువల్లీ వీళ్ళ రిలేషన్షిప్ లో ఇనిషియేటివ్ తీసుకునే వ్యక్తి చందు కాదు, జాబిలి. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. యా, సినిమా స్టార్టింగ్ లో చందుని ఆ షాప్ దగ్గర చూసి తన్ని ఫోన్ చేసి ఎక్కిరించింది ఆమె. థియేటర్ లో చందు ప్రవర్తన చూసి తన పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది ఆమె. తన ఫోన్ పోయినప్పుడు ఆ చందుని బర్త్డే పార్టీ ఇన్వాల్వ్ చేయాలి ఆ ఫ్రెండ్ ని చెప్పింది ఆమె. పెద్దమ్మ కూతురు పెళ్లికి చీరలో వస్తున్నా అని చెప్పింది ఆమె. ఆ రూమ్ లో పిలిచింది ఆమె. ఆఖరికి నాకు 18 years వచ్చింది అని చందుకి చెప్పింది కూడా ఆమె. Yes, she's been dreaming of the moment more than him. చందు లాంటి కుర్రాళ్ళు ఇంత ఫ్రీ అమ్మాయికి దొరికితే ఏదేదో చేసేస్తారు, కానీ వాడు అలాంటోడు కాదు కాబట్టి అది వాడి నైజం. తనని ఆ కేసులో ఇరికించడం బాగా వర్కౌట్ అయింది, బాధ కలిగిస్తుంది. ఎస్, అదే కదా సెంటిమెంట్. మరి అది కరెక్ట్. సమాప్తం. నేను ఐ అగ్రీ రా ప్రతీక్, మనం ఇద్దరం ఒకటే వేవ్ లెంగ్త్ లో ఉన్నాం. యా, ప్రతీక్ నువ్వు ఆ పాయింట్ ఏదో చెప్పావు, సినిమా వాళ్ళు అట్లా చేశారు అని నేను కూడా ఒప్పుకుంటా. ఆ ఇన్నోసెన్స్ ఉంచాలి అని చెప్పి వాళ్ళు చేశారని. కాకపోతే దట్ వాజ్ వాళ్ళ వైపు నుంచి ఇట్ వాజ్ అ బిట్ ఫోర్స్డ్. నాకు ఫోర్స్ ఏమనిపించింది అంటే ఆ కోర్ట్ కేసు. అది ఆఫ్ కోర్స్ క్లుప్తంగా చెప్పాలంటే కోర్టులో బిగ్గెస్ట్ ఫ్లా ఏమనిపించింది తెలుసా? దట్ పీకో కేసు. ఆ పీకోనా పాస్కో అదే పాక్సోనా ఏదో ఒకటి, దీన్ని ఒక కేసు చేయడమే నాకు ఫోర్స్డ్ అనిపించింది. నాకేమనిపించింది అంటే అదే చెప్పాను ఆ ఎపిసోడ్ లో, లాయర్ సొంత క్లయింట్ తో మాట్లాడకుండా ఈ ఊరంతా మాట్లాడుతున్నంట. అవును, దట్ వాస్ ద బిగ్గెస్ట్. చాలా ఉన్నాయి ప్లాట్ హోల్. ఎనీవేస్, ప్రతీక్ రెగ్యులర్ గా రాస్తున్నావు, యాజ్ ఆల్వేస్ కీప్ రైటింగ్. అండ్ తిడుతూ ఉండి ఇంకా బోగస్ ని. యా, థ్యాంక్స్ ఫర్ రైటింగ్ ప్రతీక్. దిస్ ఇస్ ఫర్ ప్రొఫెషనల్ లిసనర్స్, అందరికి దే విల్ ఎంజాయ్. కానీ ప్రతీక్ ఒకటే స్టన్ అవుతాం, నువ్వు మరాఠీ అని చెప్పి ఇంత స్వచ్ఛమైన తెలుగు వాడుతావు. నువ్వేమైనా చాట్ జీపీటీ ఇట్లా వాడుతున్నావా ట్రాన్స్లేషన్ కి? మేమే కష్టపడుతున్నాం. ఇట్స్ ఇంప్రెసివ్, స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. నువ్వు శ్రీనివాస్కి చెప్పి ఇంకో హ్యాట్స్ ఆఫ్ చేసుకో. Pratik is smart and intelligent, but thanks Pratik. And a good translator. Yes. Multilingual. Next మనకు రాసింది Surpanakha. Yes, Surpu. After what is up Surpanakha? Long gap. చాలా రోజులు బాగున్నావా? Hello, hope you guys are doing well.
So I just completed listening to your information overload episode. ఇది నేను ఓకే ఇప్పుడు బోగస్ ఇట్ ఈస్ బోగస్ టైం మస్తు మంది ఇటు ఇప్పుడు ఇట్స్ బోగస్ కమాన్ టేక్ ద లైమ్ లైట్ లేదు నేను టేక్ ద లెమన్ లైట్ దీనికి ఆల్రెడీ నేను రిప్లై కొట్టినా నేను. సో ఇందులో చాలా తక్కువ ఉంటుంది చెప్పేది. ఓ షిట్. సో జస్ట్ నేను చదువుతా. ఆవేశపడతావు. అందుకే నువ్వే. నేను కాదు. నువ్వు ఎందుకు కొట్టినావు రిప్లై ఇక్కడ చెప్పకుండా? ఎందుకంటే కొంచెం డీటెయిల్లో కొట్టేది ఉండే. అందుకే మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వాగుతుండు బోగస్ ఇంకెంత వాగుతావు క్రియేటివ్ క్యాప్చర్స్. క్రియేటివ్ మస్తు ఏం పల్టీ కొట్టిన రైట్ లైట్ అని చెప్పి లేదు హీరో అది. బట్ ఐ లైక్ ఇట్. కీప్ డూయింగ్ ఇట్. వై వోంట్ యు లైక్? అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో అరే బ్రో నువ్వు నోరు మూసుకో బోగస్ కొట్టిన పిండే మనకి ఇది. సో సూర్పనఖ నేను చెప్తా రెస్పాన్స్. Yeah, of course. I'll leave it to you. చెప్పు. So I just completed listening to your information overload episode. Yes. And this was much needed, guys. Yes, absolutely. I really appreciate your efforts to talk about something like this. One thing I actually wanted to add. Love and relationships are getting affected by this situation the most. Like Gen Z romanticizes handwritten letters and all those old school romantic gestures. But I've seen many people breaking up with their partners because one of them did not respond while being online. I don't know how it used to be in the old days. Like men used to go to war and write their girlfriends letters. Vamo, chala old elpinanu. Men used to go to war ante. And these girlfriends used to wait a month or so to receive those letters. But now love is happening in 5G speed. Like you've got to respond in minutes. Yes. This kind of exhausts us. We're not realizing it, but it does. What exhausts us is finding love, first of all. Like, I don't think... It's too much noise. Yeah, so much noise. Another thing with overloaded information is that not just the Gen Z, but parents of this generation are being exposed to infinite amount of necessary and unnecessary information. And they're not capable of managing this stress compared to younger people. Like I see my father every day waking up at 6 a.m. and searching for motivational quotes with random people photos on it just to update his WhatsApp status. Like they're feeling obliged to have this kind of presence. This is really fucked up because as far as I understood, that generation doesn't even try to understand anything. Like they were conditioned to obey the rules and follow instructions without understanding a single thing. More than younger generations. Correct. And this situation really makes it tough for these people. But they're not going to listen, obviously, and it is sad. I wish people, irrespective of their age, never stop the process of learning and unlearning. A very informative episode from Thigh Gap. Keep doing more. Samatha. Wow, there's so much in it. Yeah. Where do we start? Where do you start? I would start at the second thing, which is a good point that she's mentioned. Like her father feeling the pressure of changing the display picture with a motivational quote or whatever. She's actually talking about millennials. Yeah, that's what I was confused. Like, are you talking about Gen Zs or millennials? And unkoti chepta. So millennials ki oka starting lo Gen Z cheppindi. I love give with millennial oka unique problem unnadi. ఎన్ని లేవు. ఒకటి ఉన్నది అంటే ఒక క్రక్స్ కోర్ ప్రాబ్లం ఒకటి ఉన్నది. Millennials are the first one to through the wall of ఈ barrier from analog world to the digital world. Yeah. So ఎప్పుడైతే you are the first one through the wall, the next generation కదా, it is far easier to analyze what they did wrong. Yeah. So this becomes very tricky for a millennial. And ఈ యూనిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే దట్ ఫీడ్బ్యాక్ లూప్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రైట్ ఆన్ యువర్ ఫేస్. సో నీకు ఇన్స్టెంట్గా ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంటుంది టు వాట్ ఎవర్ యూ డూ. అండ్ మన టెండెన్సీ ఈస్ టు రియాక్ట్ టు అ ఫీడ్బ్యాక్. ఇది ఒక న్యాచురల్ టెండెన్సీ. అందులో మిలేనియల్స్ నెవర్ గాట్ ఎ ఛాన్స్ అనిపిస్తుంది టు టేక్ ద ఫీడ్బ్యాక్, టు బ్రూడ్ ఓవర్ ఇట్, థింక్ ఇట్ త్రూ అండ్ దెన్ రియాక్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ పార్ట్ ఈస్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్, ద అదర్ పార్ట్ ఈస్ గెటింగ్ ద ఫీడ్బ్యాక్. And I feel our feedback is killing a lot of people more than the information. Idi I feel is a unique core problem. And then when I couldn't come in that episode, but my head was shouting when I was listening to this, that talk about this. Because ee information ekkada distort avutundante, it is getting mixed up with the feedback. Right. So now you're lost a track of what is feedback and what is information. Yeah.
వాట్ ఈస్ నాయిస్ అండ్ వాట్ ఈస్ సిగ్నల్. ఎస్. సో ఇది ఇట్స్ అ వెరీ నాకు తెలిసి ఇట్స్ అ యూనిక్ ప్రాబ్లమ్ ఫర్ ద మిలేనియల్స్. We can talk a lot about, they have this, they grew up with the internet bubble, they grew up with the tech bubble and all that. But what is the essence of it? Why is that a problem? Every generation had a better technology. Yeah. Then why is it a problem for millennials? And I feel this is a problem. This is the first time that a generation went through an information bubble, or you can say like communication bubble. అంటే ఇది ఒక కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్ ఉంది. It's a paradigm shift. సో ఎర్లీ మిలేనియల్స్ అయితే కొట్టుకుపోయినరు, లేటర్ మిలేనియల్స్ కొంచెం అంటే అదే ఆబ్వియస్లీ ఎఫెక్ట్ ఫేర్ అవుట్ అవుతుంది, టేపర్ అవుట్ అవుతుంది కదా. సో ఆ 85 to ఆ ఫస్ట్ 2-3 బ్యాచెస్ ఉంటాయి చూడు, దోస్ ఆర్ ద బ్యాచెస్ విచ్ గాట్ హర్ట్ ద మోస్ట్. ఎందుకంటే నౌ see everything changed, your careers changed, your stream of education changed, so it is a lot for someone to go through. So andukane that is we can cut a little slack for them అనిపిస్తుంది. అంటే అందరికీ స్లాక్ కట్ చేయొచ్చు, వీళ్ళకి జెన్జీలకు చేయొద్దు. జెన్జీలకు నేను చెప్తా, ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం చెప్తా. మిలేనియల్కి ఉన్న అడ్వాంటేజ్ జెన్జీలకు లేని అడ్వాంటేజ్ ఏంటంటే, మిలేనియల్స్ స్టిల్ హ్యాడ్ ఎ వేగ్ ప్రాక్సిమిటీ టు ఫండమెంటల్స్. ది అనలాగ్ వరల్డ్ ద వే ఇట్ వాస్ బిఫోర్. ఒక కనెక్ట్ ఉండే, ఒక పీక్ ఉండే, ఒక విండో ఉండే, అండ్ దే ఆల్సో ప్రాక్టీస్డ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏమంటారు, నాకు ఈ ఇన్ఫర్మేషన్, ఇట్స్ నాట్ లైక్ హౌ జెన్జీస్కి మా తాత వాట్ ఎవర్ లైక్ ఈ ఊర్లో ఉంటుండే. Millennials actually used to go to their hometown or the village or etc. So, and ఒకటి limited access. Millennials were forced to have limited access. దానివల్ల they had hands-on experience. Okay. So ఈ communication, now I'll talk about the communications he said. Before that, Gen Z's కి నేను స్లాక్ ఎందుకు కట్ చేస్తానంటే, బికాస్ దే ఆర్ ద ఫస్ట్ ఈ కొత్త ప్రపంచంలో. మిలేనియల్స్ యూ క్యాన్ కన్సిడర్ దెమ్ ద ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు అటు చూసి ఒకాలు అటు ఒకాలు ఇటు అనేసరికి మధ్యలో పులిహోర అయింది. జెన్జీ ప్యూర్ గా స్టార్ట్ అయ్యారు ఇంటర్నెట్ తర్వాత, కానీ వాళ్ళకి రూల్స్ ముందు ఎట్లా ఉండేది అనేది అస్సలు ఆ ఫీడ్బ్యాక్ లేదు. సో జెన్ ఆల్ఫా వాళ్ళకి కొంచెం జెన్జీస్ ని చూసి నేర్చుకోవడానికి ఉంటది, వీళ్ళేం తప్పులు చేశారు మనం ఏం చేయకూడదని. కానీ జెన్జీస్ కి ఆ లగ్జరీ లేదు. కానీ జెన్జీస్ వాళ్ళ థింకింగ్ కూడా ఐ ఫీల్ వెరీ కాంట్రవర్షియల్ ఇది. కానీ జెన్జీస్ ది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఫండమెంటల్స్. ఇది ఎంత పోలరైజ్ అయిపోయిందంటే, టు ద పాయింట్ దట్ ఇట్ ఈస్ హర్టింగ్ దెమ్ ఎ లాట్. ఇది విల్ హ్యావ్ ఎ డ్రాస్టిక్ ఇంపాక్ట్ అనిపిస్తుంది ఓవరాల్ గా. ఇప్పుడు అండ్ విచ్ ఇస్ వాట్ ఈస్ టైయింగ్ బ్యాక్ టు దట్ ఎగ్జాంపుల్, వార్కి వెళ్ళినప్పుడు లైక్ సూర్పనఖ అంటుండే కదా, లవ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 5G. లవ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 5G అంటే, ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్, ఐ మీన్ యూ కాంట్ పుట్ ఎ ఫింగర్ ఆన్ ఎనీబడి. నా క్వశ్చన్ ఏంటంటే, కోర్ లెవెల్లో అకౌంటబిలిటీ అనేది చాలా డిసిపేట్ అయిపోయింది. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ కంఫర్టబుల్ ఇన్ బ్లేమింగ్ ఈచ్ అదర్. ఒకప్పుడు ఎట్లున్నదంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిందంటే అమ్మాయి ఒప్పుకునేది కాదు, ఒప్పుకోవడం పక్కన పెట్టేసి మాట్లాడేది కాదు. సో ఇది ఒక 2-3 times చేయాల్సి వచ్చేది అబ్బాయికి. 2-3 times ఏం కర్మ, 10 times చేయాల్సి వచ్చేది. లైక్ వుడ్ ట్రై టు గో టాక్ హర్, అపీజ్ హర్, మేక్ ఫ్రెండ్షిప్, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇది అనలాగ్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ డిసడ్వాంటేజ్ అంటే, ఈ ఫండమెంటల్ కమ్యూనికేషన్ బిల్డింగ్ అనేది ఏదైతే ఉందో ఆ స్టెప్ మొత్తం స్కిప్ కొట్టిండ్రు. దే షుడ్ హ్యావ్ అకౌంటబిలిటీ అండ్ దెన్ రీఎస్టాబ్లిషింగ్ దట్ స్టెప్ అంటున్నాను. ఎందుకంటే చెప్తానే ఉన్నారు చుట్టుపక్కల, అరే ఇట్లా చేస్తే వర్కౌట్ కాదు. ఎందుకు నేను స్లాక్ కట్ చేయనంటే, మిలేనియల్స్ ఎప్పుడైతే ఆ కన్ఫ్యూజ్ జోన్లోకి వెళ్ళి బయటకు వచ్చిండ్రో, నౌ వెన్ దే ఆర్ ఎట్ ఎ స్టేజ్ వేర్ ఓకే ఫైన్, ఆన్ ద హైండ్ సైడ్ ఇవన్నీ జర లూపోళ్ళు ఉన్నాయి, మైసూర్ పాక్ తయారైంది, ఇది ఈ మైసూర్ పాక్ని లడ్డూ చేద్దాము, జెన్జీలకు చెప్తామని. జెన్జీలు ఏ లెవెల్లో ఉన్నారంటే, వాళ్ళు అసలు ఒక హిస్టరీ ఎగ్జిస్ట్ అవుతుంది అనేది వాళ్ళు కన్సిడర్ చేయరు. దాట్ ఈస్ దర్ బిగ్గెస్ట్ మిస్టేక్ అంట నేను. బట్ ఆ తప్పు ప్రతి జనరేషన్ చేస్తుంది ఆ ఏజ్ లో, ఆ ప్రైమ్ యూత్ లో. నా టేక్ ఏంటంటే, ప్రైమ్ యూత్ కాదు, ఇన్ జనరల్ గా దే ఇగ్నోర్, దే డోంట్ నగేట్. జెన్జీలో ఏదంటే, నువ్వు ఉంటున్న దునియానే వేరే, అసలు నువ్వు నీ దునియాకి నా దునియాకి అసలు ఫరక్ లేదంటే 10 ఏళ్ళ డిఫరెన్స్ ఉన్నది. అదైతే నాకు ప్రతి జనరేషన్ లో కనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ సో. నాకైతే ఐ ఫీల్ ఇది బికాస్ ఇట్స్ క్లోజ్లీ టైస్ అప్ విత్ ద కల్చరల్ సెటప్. నువ్వు
టీనేజ్ వరకు నేను వినను, నేను రాడికల్, నేను తోపు అని ఒక న్యాచురల్ ఏదైతే ఉంటుందో బిహేవియరల్ చేంజ్ ఉంటుందో అది దట్ ఐఎమ్ నాట్ వరింగ్. దే వర్ స్టిల్ అప్రిహెన్సివ్గా కానీ లేకపోతే రిలక్టెంట్గా కానీ దే స్టిల్ యాక్సెప్ట్ ద కల్చర్. ఇట్స్ కొంచెం ఓవర్ పవరింగ్ ఉండే కల్చర్. సో దానివల్ల ఏంటంటే ఎట్ సమ్ పాయింట్ దే సా సెన్స్ ఇన్ వై దట్ ఈస్ important, why the convention is why convention. Yeah, it has its own place. Why it has its own place. వీళ్ళతో ఏం తెలుసా, ఇట్ కంప్లీట్లీ బ్లైండ్. అంటే ఇట్లా ఇదర్ అబ్లివియస్. అది ఏముంది కూల్గా. ఇక్కడ నేను మిలియనర్స్నే బ్లేమ్ చేస్తా. దే ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ ఆర్ దే ఆర్ సేయింగ్ రే ఓకే ఠీక్ అబౌట్ బెటర్, నువ్వు ఏమైనా చేసుకో, కోటి రోడ్ పచ్చకాడు కొట్టు తప్పు చేస్తే. that's one big flaw. అది మళ్ళీ మిలియనర్ల ప్రాబ్లం. అవును. కానీ జెన్జీస్ ఏంటంటే ఆ అకౌంటబిలిటీ లేదు. అండ్ ఇట్ విల్ కమ్ ఒక పాయింట్కి. ఈ జెన్జీలు ఏదైతే 30 టచ్ చేస్తారో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మెల్లిగా. అండ్ యూ కెన్ ఆల్రెడీ సీ ఆ డిఫరెన్స్ సేయింగ్ దట్ ఇది ఏదో వర్కౌట్ అయ్యట్లేదు అని. ఇన్ ద లాస్ట్ 2-3 years యూ కెన్ సీ చాలా చిన్న మైల్డ్ ఇట్లా టిల్ట్ ఉంది కానీ యూ ఆర్ ఏబుల్ టు సీ నౌ. అండ్ బై ద వే జెన్జీస్ ఎవరైనా 25 to 30 మధ్యలో వింటున్నారు అంటే ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో చర్నింగ్ ఆఫ్ యువర్ ఓషన్ ఒక ఎపిసోడ్ ఉంది. బెస్ట్ టైమ్ టు లిసన్ టు దట్ ఈస్ నౌ. వినండి. కంటిన్యూ. ఉల్లాసంగా ఉత్సాహంగా. సో మై అబ్జెక్టివ్ టేక్ శూర్పణఖ ఏంటంటే ఈ 5G లవ్ అనేది ఈజ్ అ ఫసాడ్. ఇట్ విల్ టేపర్ అవుట్. ఇట్ ఈస్ లుకింగ్ బిగ్ ఎందుకంటే వీఆర్ ఇన్ ద మూమెంట్. కానీ నేను ఒప్పుకుంటా. దేనికి అంటే దూరం తగ్గిపోవడం వల్ల, ఆ వాట్సాప్ యాక్సెస్ రావడం వల్ల కమ్యూనికేషన్ అనేది, రిలేషన్షిప్ దాంట్లోనే మాట్లాడుతున్నా, కమ్యూనికేషన్ అనేది చాలా చిల్లర అయిపోయింది. ఆ దూరం ఉన్నప్పుడు ఒకలాంటి ఎక్స్ప్రెషన్ బయటకు వచ్చేది ఎప్పుడైతే కమ్యూనికేట్ చేసేవాళ్ళమో. అది మొత్తానికి చచ్చిపోయింది. అండ్ అదే కదా ఈ ఇమోజీలను తీసి పడేయాలి ఫస్ట్. దిస్ ఈస్ కిల్లింగ్ యువర్ ఎబిలిటీ టు కమ్యూనికేట్. ఇమోజీలు కాస్త జిఫులు కాస్త స్టిక్కర్లు అయినాయి. నువ్వు ఒక పోనీ నాకు కరెక్ట్గా ఒక సెంటెన్స్ రాసి చెప్పరా అంటే అవ్వదు. ఇది దిస్ ఈస్ హౌ టెక్నాలజీ ఈస్ కిల్లింగ్ అండ్ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు హిస్ ఆర్మ్ మోర్ అండ్ మోర్ అంటాను నేను. అది మనం లిటరల్లీ ఈ సినిమాలోనే చూసినాం. మనం ఈ జాక్ లో మనం ఇప్పుడు కలుసుకుంటాము, బిర్యానీ తింటాము, తర్వాత సెక్స్ చేసుకుంటాం. అది ఒక నామ్ అయిపోయింది. ఏంద్రా అది ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనే ఫ్యాక్ట్ ఏదైతే ఉందో మనుషులకి ఈ మధ్య ఇది లేదు అసలు. వీళ్ళకి 2 రోజులు 3 వారాలు వరుసగా ఎపిసోడ్ తీయకపోతే తెలుస్తుంది ఎట్లుంటుందో. హౌ విమెన్ ఫంక్షన్, వాళ్ళతో ఎట్లాంటి పదాలు వాడితే వాళ్ళు ఎంత టోటల్ టర్న్ ఆఫ్ అయిపోతారో అదే వాడు. అది వీళ్ళు ఒక ఎందుకంటే బోగస్ నీకు అదే చెప్తున్నా. ఎందుకంటే ఆ ఇల్యూజివ్నెస్ అనేది లేదు. అండ్ ఐఎమ్ సారీ టు సే టు ఉమెన్ పుట్ ఎ ప్రైజ్ ఆన్ యువర్ హెడ్. యు ఆర్ నాట్ పుట్టింగ్ ఎ ప్రైజ్ ఆన్ యువర్ హెడ్. యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఈజీ యాజ్ it comes. అంతే 24/7 సేల్. that is what will kill. ఇద్దరు తప్పు అంటే అందుకనే బ్రాండ్ ఫ్యాక్టరీ ఎగ్జాక్ట్లీ పోరిలంతా ఈ మధ్య. అందుకనే వి సే దట్ ఆ జనరేషనల్ ఇది ఉన్నది. అంటే ఇట్స్ అ జనరేషనల్ ప్రాబ్లమ్. టేక్ అకౌంటబిలిటీ. కానీ ఇది చాలా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. శూర్పణఖ మంచి క్వశ్చన్ అడుగుతున్నాయి వాళ్ళందరూ. సో థ్యాంక్స్ శూర్పణఖ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్. అండ్ అది కాకుండా నేను నీకు సెపరేట్ గా రాసిన రెస్పాన్స్ డిలీట్ చేసి నేను చెప్పినా కదా ఉన్నా కదా వచ్చేసిన నేను చెప్తా. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి రాసింది ప్రణీత్ ఎస్. వీడైనా బాస్టన్ వన్ ఆఫ్ ద బాస్టన్ టీ పార్టీ స్టార్ట్స్. వన్ ఆఫ్ ద బాస్టన్ ప్రణీత్స్ యానిమల్ రివ్యూ చాలా నచ్చింది. నువ్వు ఆ లాస్ట్ ఓపెన్ బాత్రూమ్ విన్నావా ఎపిసోడ్? ఏది? నువ్వు లేవు చూడు దాంట్లో. నేను కొంచెం విన్నా. అందులో ప్రణీత్ రాశాడు బేసిక్ గా ఈ యానిమల్ రివ్యూ ఎంత నచ్చింది, ఎందుకు నచ్చింది డీటెయిల్ గా రాశాడు. అవునా? సో ప్రణీత్ కంటిన్యూస్. హలో బాయ్స్ రాసింది కదా మరి ఇంకా మళ్ళీ యానిమల్ 2 ఇది మురారి మీద. హలో బాయ్స్, మురారి గ్రేట్ పిక్ అంటే అది మా స్పాన్సర్డ్. సో ఎవరైతే పిక్ చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. NM Void కి థ్యాంక్స్ చెప్పరా. డోనట్ లో పంపి వాడికి. లాట్ టు టెల్. Firstly, responding to your open bathroom. Obligation la Patreon ఇవ్వడం కాదు. I genuinely feel it. And I mostly listen to the podcast when I'm driving. మళ్ళీ commute. So car దిగంగానే I forget about the Patreon.
అరే ప్రణీత్ నీతో పెద్ద పంచాయతీ ఏంటంటే మనకి ఇంకెవరు కూడా చెప్పారు ఇలా జ్యోతియా ఎవరో చెప్పారు ఇట్లా కార్ దిగగానే నేను మర్చిపోయా మీకు రాయాలి. అసలు కార్ అంటేనే నాకు వాడు హరీష్ గుర్తొస్తాడు. హరీష్ కార్ లోనే వాడు అక్కడే వేసేస్తాడు. అందుకనే కార్ దిగకరా ప్రణీత్, నువ్వు ఊబర్ లో జాయిన్ గా, కారే దిగే పని ఉండదు. బట్ విల్ ష్యూర్లీ డూ వన్ అంటే స్పాన్సర్. And coming to Animal, I actually forgot to tell you guys why I felt Animal underwhelming in the first watch. అవునా? ఫస్ట్ అండర్వెల్మింగ్ ఉండేది ఆయనకి. Yeah, was not because it's new age filmmaking, but the fact that Ranvijay's character doesn't face much hurdles in the entire process. Yes, he does lose a lot at the end, but at the last lo almost 3.5 hours movie చూసాక ఎండ్ లో ఇచ్చారు. సో నాకు అదే నచ్చలేదు. Even now I feel that is one major negative in that movie. But అదే వదిలేసి చూస్తే yeah, it is well made and we already discussed. సో దీని మీద నాకైతే వాడు he didn't lose anything అనట్లేదు అనిపించలేదు. నాకైతే he kept losing. వాడు స్టార్టింగ్ నే లూజ్ అవుతున్నాడు. In fact, cinema start అవడమే he was a loser. Yeah. అంటే he lost his father's he never had his father's attention. Exactly. So he was already lost in that. సో నువ్వు ఆ యాంగిల్ నుంచి వస్తున్నావు, లేకపోతే వాడు లూజ్ ఎట్లా అవుతాడు అని. సో ఆ పాయింట్ అయితే నేను అగ్రీ గాను. నేను కూడా నేను అస్సలు గాను. ప్రణీత్ గారు ఇది ఫస్ట్ నువ్వు కార్ దిగడం అనే పాయింట్ తో కూడా అగ్రీ కాదు. he kept losing a lot throughout the movie. అందుకనే వాడు 2-3 సార్లు యూఎస్ కి వెళ్ళిపోతాడు. లైక్ వాడు పెళ్ళైన తర్వాత వాడు ఫాదర్ ఆశీర్వాదం ఇయ్యలే. హీ లాస్ట్ హిస్ ఫాదర్, హిస్ ఫ్యామిలీ. వాడు దోస్తులు లూజ్ అయ్యాడు. వాడు అంటే వాడికి చెయ్యో కాలో పోవాల్సి ఉండేనా? నాకు అర్థం కావట్లే. అట్లా కూడా అవుతుంది వాడికి ఆపరేషన్. ఏం కావాలి అయితే somebody should have killed his wife. Like చెప్పు lose అంటే what do you want him to lose? So Pranit continues. So coming to Murari, such a fantastic film. Yes. And it has great rewatch value. Yes. ఒప్పుకుంటా. Rewatch value అయితే ఉంది. And you guys were bang on about the blocking and camera position. ఎప్పుడు bang on ఉంటాం మేము. Bang bang. Always bang bang. Even I felt the same. Maybe that's the reason recent movies don't have that rewatch value. Matodara has. Yeah. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటున్నావా? అంటే బ్లాకింగ్ అండ్ కెమెరా పొజిషన్ గురించి మాట్లాడు. దానివల్ల రీవాచబిలిటీ పెరుగుతుంది, స్టోరీ పెరుగుతుంది, మొత్తం ఓవరాల్ టేకింగ్ వల్ల పెరుగుతుంది. బట్ ఐ గెట్ యువర్ పాయింట్. వెన్ యూ రీవాచ్ నీకు ఏదైనా కొత్త విషయం ఉంటే డిస్కవర్ చేయడానికి ఇట్ విల్ మేక్ అస్ ఇన్వెస్టెడ్. కానీ ఇప్పుడు ప్రతి ఫ్రేమ్ లో మెయిన్ ఆబ్జెక్ట్స్ తప్ప ఇంకెవ్వరు ఉండరు అండ్ ఇంకేం అవ్వదు. ఇట్స్ హారబుల్. ఆ లైలాలో కూడా ఎన్ని క్లోజ్అప్ షాట్లు ఉండే, అసలు దేర్ ఇస్ నో ప్లేస్ టు బ్రీత్. ఇండస్ట్రీ వింటున్నారా? వింటలేరు. మనము ఏమంటారు, కొండపైన వెళ్ళి జపం చేస్తున్నట్టు ఉన్నది ఇది. వీళ్ళు వినే వరకు మనం ఉండం. ఇంత రా డైరెక్ట్ ఫీడ్బ్యాక్ మీకు ఇక్కడ నుంచి దొరుకుతుంది, ఇంకెక్కడైనా దొరుకుతుందా మీకు? దొరకది అది. Coming to the editing pattern you guys have discussed, I heard KGF had major influence on filmmakers to have a lot of intercuts, and also reels and shots played a major role in this as well. Gen Z, I tell you. Okay. And one of the biggest mistakes or misses or ignorance, I don't know what it is exactly, but you guys did not discuss about Lord Krishna connection to the hero. Abba. We don't want to make it as communal thing. That is why his name is Murari. అది తెలుసురా Murari meaning. He is raised by his stepmother, and the Shapam brackets lo Krishna didn't have Shapam, but he had multiple threats. ఏం మాట్లాడుతున్నావు? Krishna had so many Shapams. We'll come to that. Yeah. And are you mad? And the ఏం మాట్లాడుతున్నావురా? Krishna అవతారం only itself was a Shapam. Yeah. And the final monologue, Sankalpam. Yeah. That's what Lord Krishna said in Bhagavad Gita. And the intro song also explains many Gita verses. And Vasu comes out of the Muggu, that is symbolically telling she is Lakshmi Devi. Also, when he gets stabbed, he doesn't talk to himself. He sings Dum 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 Nataraju song. He motivates himself. It's okay, tappul చేయడం మనిషి సహజ లక్షణం. కరెక్ట్, అదే చెప్పబోతున్నాం నీకు. Great తప్పులు అందరూ చేస్తారా? Okay, first of all, to err is human. Yeah. ఇది మొదలుగా థ్యాంక్ యూ రాసినందుకు. ఇంకా అవ్వలేదు. చదువు. సో ఇక్కడ దాకా రియాక్షన్ ఇద్దాం, తర్వాత తండేల్ గురించి రాశాడు. అది దట్స్ ద మెయిన్. సో మురారి వరకు అయితే ప్రణీత్ మిస్టేకా మిస్సెసా ఇగ్నోరెన్సా అన్నావు, ఐ డోంట్ నో అన్నావు. కానీ అది మూవీలో ఏడుండే. నా దృష్టిలో స్పీకింగ్ ఫర్ మై సెల్ఫ్ బ్రూట్,
ఇగ్నోరెన్స్ ఎట్లా అంటే నేను ఇగ్నోర్ చేసిన దాన్ని. అది ఇట్లా ముత్యాల ముగ్గులో హీరో రాముడు, ఈ మురారిలో హీరో కృష్ణుడు అంటే నేను ఇగ్నోర్ కొట్టేస్తా. అంతెందుకు బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ అని బయోగ్రఫీ తీసిన నేను ఇగ్నోర్ కొడతా. నేను అది ఫిక్షనల్ సినిమాలో చూస్తా, ఎందుకంటే అవి దిల్ పే లియేతో అది ఇంకా తీస్తా. చాలా ఇన్సల్టింగ్ ఉంటది. యా ఇక ఇప్పుడు రఘు అదేంటి మన వాళ్ళ మామ ఉంటాడు చూడు, ఆయన కంసుడు, ఇక ఇది మన వర్షంలో ఎందుకు రాలే, వీడు పుట్టింది ఎందుకు చూపిలే, అది ఇవన్నీ కాదు. ఎందుకు అంటే దేవుడి పేరు తీసి నువ్వు చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. అది ఆ దేవుడికి ఇన్సల్ట్ లాగా ఉండద్దు. మార్వెల్ లో ఇట్లా వాడుకున్న థార్ క్యారెక్టర్ లాగా ఉండకూడదు. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి, కొంచెం డిగ్నిటీతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది చేయరు కాబట్టి ఈజీగా ఇట్లా ఇగ్నోర్ కొట్టేస్తాం. మాకు ఇవన్నీ అనవసరం, మేము దీన్ని ఫిక్షనల్ సినిమాలా చూస్తాం. ఇంకోటి ఏంటంటే హీరో ఇందులో కృష్ణుడు, కల్కిలో వాడు కర్ణుడు, ఆ వీల్ని పట్టుకున్నాడు, అది కర్ణా సీను, మీరు అదెందుకు చెప్పలేదు అంటే ఇవన్నీ రివ్యూ కాదు, ఇదంతా ట్రివియా. ఇది ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ దే ఆర్ ఆల్ యూజ్డ్ ఇన్ నారేటివ్ షుడ్ ఆఫ్ ప్రొడ్యూసర్. అది ఇది పిచ్చి కొట్టేటప్పుడు అంటే మీరు కృష్ణుడు, ఈ మురారి క్యారెక్టర్ కృష్ణుడు లాగా ఇమాజిన్ చేసుకోండి సార్, అది అవి అక్కడ పనికొస్తాయి. ఇప్పుడు IMDbలో ట్రివియా సెక్షన్ ఉంటది కదా, ఏమేమి జరిగినాయి షూటింగ్ లో అని చెప్పి, అవి ఒక వంత ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి చదవడానికి, కానీ అవి రివ్యూస్ కావాలి. అవి ఇంట్రెస్టింగ్ ఉంటే మూవీ ఇంట్రెస్టింగ్ ఉంటుందని కాదు, అది జస్ట్ జనరల్ నాలెడ్జ్. ఇట్ ఈస్ నాట్ ఎ రివ్యూ. రివ్యూ ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ ఎట్లా ఉండే, స్టోరీ టెల్లింగ్ ఎట్లా ఉండే, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండే, 24 క్రాఫ్ట్స్, అది రివ్యూ. సో నువ్వు అడుగుతుంది మా పర్సనల్ టైం మేము ఎట్లా వేస్ట్ చేస్తున్నాం అని. సో అదనమాట, మేము రివ్యూ చేస్తున్నాము, ట్రివియా చెప్పట్లేదు. ట్రివియా చెప్పడానికి అది ట్రివియా వినేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారు, అది వేరే వాళ్ళు చెప్తారు, అది ఇట్స్ ఫేర్, వెల్ అండ్ గుడ్. కానీ మేమైతే రివ్యూ చేస్తాం అంతే, ట్రివియా కాదు. ఇంకోటి నిన్ను చేస్తాం రివ్యూ, అది ఇప్పుడు అదే చేస్తున్నాం. కృష్ణుడికి శాపాలు లేవు అంటే ఎట్లా? అరే ఈ జెన్జీస్ ఐ టెల్ యూ అంటే నిన్నే అనాలి జెన్జీ అని. కృష్ణుడికి శాపం లేకపోవడం ఏంద్రా? కృష్ణుడు పోయిందే శాపం వల్ల. అసలు కృష్ణావతారమే శాపం, ఒకటి రావడం శాపము, పోవడం శాపము. ఇంకోటి ఏమన్నా పురాణాలు చదువురా ప్లీజ్. వెన్ హీ గెట్స్ స్టాబ్డ్ హీ డజంట్ టాక్ టు హిమ్సెల్ఫ్, హీ సింగ్స్ డుమ్ 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 నటరాజు. అది రింగ్ టోన్ రా ఫోన్ ది, వాడు పాడుకో. హీ మోటివేట్స్ హిమ్సెల్ఫ్ అంటున్నావు అంటే ఏంది? హీస్ టాకింగ్ టు హిమ్సెల్ఫే కదా. అరే ఇంకెవరు ఉన్నారు ఆడ? అంటే వాడు ఇదేమో స్ప్లిట్ పర్సనాలిటీ. హీ ఈస్ లిటరల్లీ టాకింగ్ టు హిమ్సెల్ఫ్ ఇన్ దట్ సీన్. అదే చెప్పినా నేను. సెల్ఫ్ మోటివేషన్ కూడా అంతే, యూర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్. అంటే హౌ డూ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్ వితౌట్ టాకింగ్ రా? అది ఓకే, లెట్ us put it this way. Give an example of motivating yourself without talking to yourself. అంటే ఇదిగో నేను పేపర్లో రాస్తా, పేపర్ సైలెంట్ అది అవుతా, నేను కాల్ చేస్తా, చదివితే మళ్ళీ ఇట్స్ లైక్ టాకింగ్ టు మై సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ, ఐ రీడ్ ఇట్ ఇన్సైడ్ కాబట్టి. సో ఐ విల్ జస్ట్ లైక్ కాల్ చేస్తా. బార్డర్ లైన్ బ్లాక్ మ్యాజిక్ కింద వెళ్తుంది కానీ, బట్ ఎస్. బట్ యా, ప్రణీత్ కంటిన్యూస్. Oh, I forgot about Thandel episode. Thigh gaps. We should all forget about Thandel. Just Bujtalin gurtupeట్టుకోవాలంతే. ఆ ఒక్క కన్నీరి చుక్క. Thigh gaps fun is directly proportional to film's rawness. Isn't it the case for everybody? So accordingly, episode was so fun, but not the film. Yeah. But I understand your concern about the love story being the core point than the jail episodes. Even I felt the same. But Sai Pallavi has more market value than the hero. Avuna na teliyadu. Yeah. So it has trivia candidate with movie tho sambandham ledhu. Movie bayte emothund kavali vidiki. So it has to be that way, which is why all the songs are around her. And her recent film Amaran grossed nearly 60 crores in Telugu alone. Solely because of her. Okay. That film's lead didn't collect 1/6 of this with this previous ventures. So it is economics over art, guys. Em cheyalem. Samaptam. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు రా ప్రణీతు? It's fine, చెప్పచ్చు. వీడు ఇప్పటి వరకు గొంతు చేయించుకొని చెప్పిండు అర్ధగంట. మేము 24 క్రాఫ్ట్స్ ఆఫ్ మూవీ మేకింగ్ గురించే మాట్లాడతాము, ట్రివియా గురించి మాట్లాడము. అది లేదు, మేము మాట్లాడము, కానీ ఇట్లా మాకు రాసి చెప్తే ఇట్స్ ఫైన్. నువ్వు రాసి చెప్పిన బట్ ఓకే, నువ్వు చెప్పింది ఎంతవరకు నిజం నాకు తెలియదు. ఏది నిజమే ఉంటది, వీడికి ఇదే పని ఉన్నట్టున్నది. వాడు రాగలేరి ఫాలో అవుతాడు అది కూడా ఇన్స్టాగ్రామ్ లో కూడా. బట్ Thigh gaps fun is directly proportional to movies rawness అనేది. It's not true. You're not the first one to say it, guy. But it is not true. కార్తికేయ 2 విను. నూతన్ కూడా అదే బాగుతాడు ఫస్ట్. యా, షేక్
షేక్ కూడా అదే. షేక్ అయితే తిడతాడు వాడు. సో సమాప్తం ప్రణీత్. యా ఓకే ప్రణీత్, థ్యాంక్స్ అలాట్ రాసినందుకు. చాలా మంచి మంచి పాయింట్స్ రాసినావు. నువ్వు ఇంకా స్ప్రెడ్ చేయి. ఇంకోటి ఏంటో కార్ కింద దిగకు. నువ్వు ఇట్లా కార్లోనే పేట్రియాన్ అనుకుంటూ జపం చేసుకుంటూ వెళ్ళు. నువ్వు కూడా సెల్ఫ్ మోటివేట్ అవ్వ, మాట్లాడకుండా. డోంట్ వితౌట్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్. అంతే అంతే. సో ప్రణీత్, యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ రైటింగ్. డోనట్లో తింటుండు పంచకుండా ఇదే పంపకుండా. ఇది మళ్ళీ వస్తావు ఇండియాకి వచ్చి చెప్పని కూడా చెప్పవులే, నీకు చెప్తారా? అది మాకు కూడా టైం వస్తుంది, మేము మార్గదర్శి చేస్తాం. నెక్స్ట్ మనకి రాసింది NM Void వచ్చేసింది, ద మురారి స్పాన్సర్. ప్రణీత్ ఎవరికైతే ప్రణీత్ ఎవరికైతే థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఈ వీడియో చదవాల్సి ఉండే అసలు. ఇట్స్ NM Void. హిస్సెసా హర్సెసా నువ్వు? We don't know. అడుగుతున్నాను నేను NM Void. So NM Void writes, well, she can't talk. Thank you guys for doing the Murari review. You covered many things and I wish you guys spoke a bit about how the director dealt with climax. Anyway, great professionalism in reviewing a movie which you both claim was not your type. It's not our type. But professionals, we are professionals. Yeah. So మళ్ళీ అడిగాను NM Void ని, అదేంటి ఆ డైరెక్టర్ డెల్ట్ విత్ క్లైమాక్స్ ఏం చెప్పలేదు మేము, అదేదో నువ్వే చెప్పేసే అంటే మళ్ళీ రాశాడు. రాసింది నువ్వు మళ్ళీ ప్రసారం అట్లా చేయ. ఓకే. I don't know what was in the director's mind, but I think the climax was open-ended. Murari goes by his instincts while respecting his Bamma's intentions. He takes a chance and survives. Bamma, while yielding to his point, did not leave his fate for chance and tries till her last breath to protect him. If you are a rationalist, you have a version to side with. But if you are spiritual, it was obvious. Samaptam. So, ఇందులో మనం ఏం చెప్పాలి అయితే ఇప్పుడు? అంటే డైరెక్టర్ క్లైమాక్స్ ని ఓపెన్ ఎండెడ్ గా వదిలాడా మన ఉద్దేశంలో? లేదు, క్లోజ్ చేసిండు. ఐ థింక్ హి హస్ క్లోజ్డ్ ఇట్. ఐ అగ్రీ. అండ్ దీనికి 2 sides ఉన్నాయి. రాషనలిస్ట్ సైడ్ ఉందా, స్పిరిచువల్ సైడ్ ఉందా? దీనికి కొంచెం ఎలాబరేట్ చేయాలంటే బ్రూట్, రాషనలిస్ట్ అంటే సంకల్పం, ఆ ఫ్రీ విల్, డిటర్మినేషన్ వర్సెస్ ఈ శాపాలు అండ్ పూజలు, పునస్కారాలు, ఆచారాలు. ఇది సో NM Void దృష్టిలో ఒక బైనరీ లాగా ఉండేనేమో. నాకైతే అట్లా ఉన్నట్టు అనిపించలేదు. ఎందుకు అంటే NM Void సినిమాలో ఏం చూపించారు, నేను దాన్ని బట్టి పోతా. సినిమాలో నేను ఏం చూసినా అంటే హీరో సంకల్పం ఉన్నది, నేను చావాను సచ్చినా చావాను అని ఒక డైలాగ్ అయితే కొడతాడు. కానీ ఆ సంకల్పం వల్ల బతికినట్టు నాకైతే చూపించలేదు. నాకెట్లా చూపించారంటే 24/7 గ్యాప్ లేకుండా, బ్రేక్ తీసుకోకుండా బామ్మ బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఆచారాలు చేస్తూనే ఉందో అది, ప్లస్ ఇంకా అది కూడా సరిపోలేదు అంటే ఒక పెద్ద పూజ, ఆ యజ్ఞము, అది కూడా సరిపోలేదంటే ఎందుకు ఛాన్స్ కి వదలాలి, ఐ విల్ గో టేక్ అ స్విమ్ అని బామ్మని ఎప్పుడైతే ఒక సాక్రిఫైస్ చేస్తుందో దాని వల్ల వీడు బతికి చచ్చిండు అన్నట్టు చూపించారు. సో అక్కడ దాని వల్ల కూడా వీడు ఎందుకు బతికిండు, ట్రీట్మెంట్ చేసిండు కదా గోపురంలో. డాక్టర్ ని పిలిచి వాడికి ట్రీట్మెంట్ చేస్తారు కదా, ట్రీట్మెంట్ అందరు వాడుకొని ఉంటారు కదా గోపురంలో. వీడు నిద్ర లేచి బామ్మేది అని అడగడా? అవునవును. సో వాడికి ఆ ట్రీట్మెంట్ అయినది కదా డాక్టర్ లో ట్రీట్మెంట్. ఓకే, డాక్టర్ ట్రీట్మెంట్ అయింది కానీ వాడు ఏదో చేతులు ఎత్తేస్తాడు, లైక్ నాకు తెలియదు ఇప్పుడు అమ్మవారే చూసుకోవాలి అంటే నాకు సినిమాలో చూపించడం అయితే ఎంతవరకు చూపించారంటే ఇట్ వాస్ హెవీలీ స్లాంటెడ్ టువర్డ్స్ ఈ బామ్మ చేసే పూజలు, బామ్మ చేసిన త్యాగము. సో దాని వల్ల వీడు బతికాడన్నట్టే చూపించడం జరిగింది నా ఉద్దేశంలో. వీడి సంకల్పం వల్ల వీడు బతికాడని మాత్రం నాకు ఇక్కడ చూపించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి సంకల్పం లేకుండే, జస్ట్ ఒక డైలాగ్ కొట్టాడు అంతే. ఇట్ వాస్ జస్ట్ ఆల్ టాక్, నో బార్క్. నాకేమనిపిస్తుంది అంటే దేర్ వాజ్ ఎ లెవెల్ ఆఫ్ బోత్ వరల్డ్స్ ఎగ్జిస్ట్ అంతే. ఇప్పుడు ఇది దేని వల్ల జరిగింది అన్నది తెలియదు. ఇట్ ఈస్ వాట్ యూ బిలీవ్ ఇన్, రైట్? అది మోరల్ అనిపించింది. నువ్వు దేవుడిని బిలీవ్ అవుతే ఓకే, ఇట్ ఈస్ నాట్ రాంగ్. నువ్వు నేను బిలీవ్ చేసుకుంటూ ఈ మురారి లాగా ట్యాంకుల నుంచి దుంకుతే దట్ ఈస్ ఆల్సో నాట్ రాంగ్. సో దట్ ఈస్ ద టేక్ అవే అనిపించింది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, డైరెక్టర్ ఒక నారేటివ్ కంక్లూడ్ చేస్తున్నాడు, నారేటివ్ కన్వే చేస్తున్నాడు. సో నాట్ కంక్లూడ్, కన్వే చేస్తున్నాడు దట్ దిస్ ఇస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ అన్నాడు కూడా ఏం లేకుండే అక్కడ. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఈ స్టోరీలో ఏమైందంటే లాస్ట్కి బామ్మ వచ్చింది, వీడు బతికింది, దాట్స్ ఇట్. ఎందుకు అయింది, బామ్మ ఎందుకు వచ్చింది, వీడు ఎందుకు బతికి, అవన్నీ లైట్.
జస్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దిస్ ఇస్ ఇట్. మీకు చెప్పనికి ఒక కథ ఉంది, ఆ కథ నేను చూపిస్తాను. లక్కీలీ ఏంటంటే వినడానికి ఎవ్వరు లేకుండే, సో నేనే మీకు డైరెక్ట్ గా చెప్పాల్సి వస్తుంది థియేటర్లకి. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాజ్ ఇట్. అంతే. దీన్ని ఇదే అంటాను నేను, దిస్ ఈస్ వాట్ గెటింగ్ టూ డీప్ ఇన్ టు ద రూట్స్. ఓకే, ఇంత టెక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు యాజ్ అ వ్యూవర్, అన్లెస్ అదొక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయితే. అవసరం లేదు అని మాత్రం అనలేను, బట్ సినిమాలో అంత లేకుండే. అంత లేకుండే. సోనాలి బెంద్రే ఉండే అంతే. దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. సినిమాలో అయితే ఇట్ వాస్ వెరీ క్లియర్ కట్, ఇది ఒక స్పిరిచువాలిటీ వైపే ఉన్నది, ఇది త్యాగం వల్లనే బతికిండు, సంకల్పం వల్ల అయితే. సంకల్పం నాకు కనబడలేదు. నాకు డైలాగ్ వినబడింది కానీ కనబడలేదు. సో ఇట్ వాస్ ఆడియో పాడ్కాస్ట్. సో NM Void, glad that you liked the review and మా professionalism కూడా మెచ్చుకున్నాను, which is but obvious. అది చెప్పాల్సిన అవసరం లేకుండా కానీ ఆయన కానీ చెప్పారు. So nice of you. So thanks for writing the true TFI way. అంతే. Just keep telling, don't show, no need. Next slide is going to చూడండి. Let's move on. Thanks a lot NM Void. Thank you so much. నెక్స్ట్ మనకు రాశాడు మచ్ రఫీ సాబ్. రఫీ మనకి ఒక ఫోటో పంపించాడు ఫస్ట్, ఒక క్లాక్, ఒక వాచ్ క్లాక్. అందులో ఏం రాస్తుందంటే మురారి 100వ రోజు, సూపర్ స్టార్ 101వ రోజు. సో అట్లా అఫీషియల్ గా రాసిపడి వీళ్ళకి ఇచ్చినట్టు ఒక బహుమతి లాగా అది ఫోటో పెట్టాడు. ఆ తర్వాత ఏం రాశాడంటే, మా నాన్నగారు మా ఊర్లో ఏంజల్ టాకీస్ అనే మూవీ థియేటర్లో మేనేజర్గా పనిచేసేవారు. ఏ ఊరు అంటే నర్సరావుపేట్, పల్నాడు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఈ మూవీ అంటే మురారి మా సినిమా హాల్లో ఆడింది 100 days. అఫ్ కోర్స్ కాదు, ఇంకా ఎక్కువ ఆడింది అనుకుంటా. అంతే. అప్పుడు ఫ్యాన్స్ ఇచ్చారు ఈ వాచ్ మాకు. హాల్ మూతపడింది, వాచ్ మిగిలిపోయిందా? ఐ డోంట్ నో వాట్. ఎక్కడ నుంచి ఇచ్చినందుక దేనికి ఏమి ఎక్స్ప్లెనేషన్ లేకుండా రఫీ ఫ్యాన్స్ ఈ వాచ్ ఇచ్చారు, హాల్ మూతపడింది. వాచ్ 24 years పనిచేసింది. రీసెంట్లీ ఇట్ స్టాప్డ్ వర్కింగ్. సమాప్తం. ఇట్ ఈస్ ఎ ట్రాజెడీ ఆఫ్ ఈవెంట్స్. నాయనా హాల్ మూతపడింది, అయినా తర్వాత వాచ్ కూడా ఆగింది. అయినా 24 ఏళ్ళు 24 years పనిచేసింది. I mean, look at the quality of manufacturing appudu. And Samay Quads, a watch. Local make. Recently start working. I stopped writing. ఇలా రాస్తే ఇందులో అనాలిసిస్ చేయడానికి ఉంటుంది. అరే ఏం జరుగుంటుంది, ఏ ఉద్దేశంతో రాశాడు అంటే, వాడు వాచ్ మూత వాడు పడిపోయింది కాబట్టి వాచ్ ఇస్తున్నామా, లేకపోతే 100 days ఆడింది కాబట్టి వాచ్ ఇస్తున్నామా, వాట్ ఈస్ ద హోల్ స్టోరీ బిహైండ్ ఇట్? ఎగ్జాక్ట్లీ. ఇది ఇట్లా క్యూరియాసిటీ పెంచాలి. అది అర్థమవుతుందా? ఏ ఉద్దేశంతో? ఒక నారేటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి రఫీ నుంచి. కామెడీగా రాస్తుండా లేకపోతే నిజంగానే కథ చెప్తుండా అర్థం కావట్లే. అది ఇట్స్ ఆల్ అబౌట్ టైమింగ్. వాచ్ ఇచ్చారు, హాల్ మూతపడింది, వాచ్ పనిచేసింది. వాచ్ 24 సంవత్సరాలు పనిచేసింది, 24 years పనిచేసింది. రీసెంట్లీ స్టార్ట్ వర్క్. ఇప్పుడు అది కూడా పనిచేస్తారు. దీంతో మీకు ఏం అర్థమైందో అర్థం చేసుకోండి. ఇప్పుడు మన ఎవరది ప్రణీత్, రఫీ ఏం చెప్పదలుచుకున్నాడు? ఇస్ ఇట్ ఓపెన్ ఎండెడ్ స్టేట్మెంటా, స్టోరీ అయిపోయిందా, క్లోజ్ అయిందా, లేకపోతే ఇంకా ఉందా? వాట్ డూ యూ థింక్? మాకు రాసి చెప్పు. వండర్ఫుల్ రఫీ, థ్యాంక్స్ as always. ఈ నూతన్ది కొంచెం జర పాకుతుంది అందరు. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఐ మిస్ నూతన్. కానీ అది ఎట్లా రాసినావు అంటే రఫీ, అది నాకు ఒక పాత సినిమాలో, అంటే ఈ జంధ్యాల సినిమా కానీ ఏ సినిమాలో కానీ కామెడీ డైలాగ్స్ వస్తాయి చూడు, అట్లనే ఉంది ఆల్మోస్ట్ అది. బట్ నెక్స్ట్ మన రాసింది అపూర్వ. హాయ్ అపూర్వ. ఫస్ట్ టైం ఆరా? నో అపూర్వ మస్తు రాసినావు. ఓకే. లిసనింగ్ టు లైలా ఎపిసోడ్ and laughing my head off at Brute Anna's struggle to find the term for the gender unity thing. I feel like it might either be gender fluid or non-binary. Yeah, by the way, నాకు గుర్తొచ్చింది, it's non-binary. No, unity, something to do, singularity or singular ఏదో అనుకున్నా కానీ, but it was non-binary. But probably gender fluid, because non-binary is the rejection of gender identity, while gender fluid is more like na mood batti na gender identity decide avta.
అది కూడా కరెక్టే, బట్ లెట్స్ గో విత్ నాన్ బైనరీ. Also, a shout out to you guys for the tortures you go through to bring us new episodes, because that is what this movie is. అపూర్వ చెప్పలేను నేను. Delilah. యా అదే అంటున్నా, అపూర్వ ఇట్ ఈస్ ఏమని చెప్పాలి, ఎట్లా అని చెప్పాలి. Yeah. నువ్వు వింటానంటే చెప్పు, ఒక సినిమా స్టోరీ ఉందా మొత్తం చెప్తారు స్టోరీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ లాట్ అపూర్వ రాసినందుకు. ఇట్ ఈస్ నాన్ బైనరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఎపిసోడ్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చింది, బట్ దెన్ ఇట్ వాస్ టూ లేట్. అండ్ నాకు ఏమనిపించింది, లైలా మూవీ కోసం అంత ఎఫర్ట్ కూడా అవసరం లేదు, చలో పోతే పోయింది ఒకటి రెండు అని చెప్పి అంతే. బట్ ఎస్, ఫర్ ద వైడర్ ఆడియన్స్ ఇట్ వాజ్ నాన్ బైనరీ. ఎవరైనా లైలా విని మీరు కూడా అనుకున్నట్టు ఏం చెప్తుండు బ్రూట్ అంటే, ఐ వాజ్ సర్చింగ్ ఫర్ నాన్ బైనరీ వర్డ్. అది కెన్ గుడ్ క్యాచ్. అంటే దీంతో మనకు అర్థమవుతుంది బోగస్, చాలా దీర్ఘంగా వింటారు మన ప్రొఫెషనల్ లిసనర్స్. ప్రొఫెషనల్స్. మనం అసలు తుమ్మినా దగ్గినా కూడా ఇట్లా పెడతారు. మీరు 3 సార్లు తుమ్మారు, బంబీ ఫ్లామ్ వేసుకోండి అట్లా. సో మన ప్రొఫెషనల్ లిసనర్స్ తో అయితే బ్రోడ్, ఎప్పుడైనా మనం బాత్రూమ్ లోకి వస్తే అసలు గబ్బు తగ్గదు, ఎంత గబ్బున్నా గానీ అసలు పోవద్ది కాదు, అసలు ఇక్కడే ఉండి ఇదే పీల్చుకుంటూ గబ్బును కూడా సువాసన లాగా సేవ్డ్ బై ద బెల్. హార్న్ కొడుతుంది ఇక బస్సు. యా, సో తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది. కానీ వెళ్ళే ముందర ఎవరిదైనా మెసేజ్ మేము మిస్ అయినాము, లేకపోతే కావాలని చదవలేదు, మీరు చాలా గలీజోళ్ళు అట్లా ఉందంటే మాకు రాసి చెప్పండి. యా, మళ్ళీ మిస్ చేస్తాం. అది ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాలి కదా మరి. అది ఓకే. సో అంతటితో సమాప్తమైంది ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ.